వేదిక మరొక గొప్ప సన్నివేశంతో పవిత్రమైంది. మనం అనేక కళ్యాణ ఘట్టాలు చూస్తూ ఉంటాం వివిధ క్షేత్రాల్లోని, ఆలయాల్లోని. కానీ ఇక్కడ జరిగింది ఒక అరుదైనది, ఒక విధంగా ప్రథమంగా చూస్తున్నది అనిపిస్తుంది. అది ఉమామహేశ్వర లక్ష్మీనారాయణ వాణీ హిరణ్య గర్భుల కళ్యాణం. అంటే ముగురమ్మల ముగురయ్యల కళ్యాణం. స్వామివారి ఒక తోట చెప్పినటువంటి విషయం ఈ సమయంలో గుర్తుకొస్తున్నది. పరమాత్మ ఎప్పుడు ఒక్కడే. ఆయన సృష్టి స్థితి లయలు చేసినప్పుడు తానే 3 రూపములయ్యాడు. ఆయన శక్తి 3 రూపములయ్యింది అని చెప్పారు ఇక్కడ. తాను 3 రూపాలైనప్పుడు అది బ్రహ్మ, విష్ణు, మహేశ్వర. తన శక్తి 3 రూపములైనప్పుడు వాణి, లక్ష్మి, గౌరీ రూపము ధరించింది. మన సనాతన ధర్మంలో ముగ్గురు కలిపి ఒకటే పరమేశ్వరుడు. మనం పరమేశ్వరుని మనం ఆరాధిస్తున్నామంటే బ్రహ్మ విష్ణు శివాత్మకమైన పరమేశ్వరుని ఆరాధిస్తున్నాం. శక్తిని ఆరాధిస్తున్నామంటే బ్రహ్మ విష్ణు శివాత్మిక అయిన శక్తిని ఆరాధిస్తున్నాం. అది బ్రాహ్మి, వైష్ణవి, శివ అని చెప్పబడుతున్నటువంటి ముగ్గురమ్మల్ని, అలాగే బ్రహ్మ, విష్ణు, శంకరులు అనబడేటువంటి ముగ్గురు అయ్యల్ని ఒకే స్వరూపంగా మనం చూడాలి అనే భావం ఇవాళ ఈ కళ్యాణోత్సవంలో మనకు జరుగుతున్నది. సనాతన ధర్మం ఒక విధంగా తన విజయోత్సవాన్ని చాటుకున్న ఈ రోజున సనాతన ధర్మం ఆరాధించేటువంటి కళ్యాణమూర్తులు మనం ఇక్కడ చూడడం, లోక కళ్యాణం సంభవిస్తుంది అనేది ఇక్కడ స్పష్టమవుతున్నది. ఇంత చక్కని ఆలోచన ప్రణాళిక చేసినటువంటి భారతీయ సత్యవాణి అమ్మగారికి ప్రత్యేకమైన అభినందనలు. అసలు ఈ ఆలయం యొక్క ప్రణాళిక చాలా విశేషమైనటువంటిది. ఇలాంటి క్షేత్రంలో మనం ఆచార్యులైన పరమాచార్యులను స్మరించుకునే భాగ్యం మనకు లభించింది. నిన్న మనం చెప్పుకున్న దానిలో ప్రధానంగా ఆచార్యుల ద్వారా సనాతన ధర్మం ఎలా ఉద్ధరింపబడింది అనేది ప్రధానంగా చెప్పుకుంటున్నాం. వారి ఉనికి చేత, వారి యొక్క ప్రబోధం చేత ఏ విధంగా లోకం తరించింది అనడానికి అనేక రకాల ఉదాహరణలు మనం చెప్పుకుంటున్నాం. ప్రధానంగా సనాతన ధర్మం సత్కర్మ, సద్భక్తి, బ్రహ్మజ్ఞానం ఈ మూడింటిని ప్రబోధిస్తున్నది. శాస్త్రము చెప్పిన సత్కర్మను ఆచరించడం, అది ఈశ్వరుని దృష్టిలో పెట్టుకుని ఈశ్వరార్పణ బుద్ధితో ఆచరించిన అవసరం. అయితే ఈశ్వర దృష్టి, ఈశ్వరార్పణ అనగానే భక్తి అనేది వచ్చింది ప్రస్తావన. ఈ రెండింటి తర్వాత జ్ఞానము, మోక్షము. కనుక ఈ మూడు కూడా సనాతన ధర్మంలో ముఖ్యం. కనుక దాన్ని మనం వేదాంతం చెప్పింది, దాన్ని శంకరాచార్యులు మొదలైన వారు ప్రతిష్ఠ చేశారు. దాన్ని పరమాచార్య ప్రబోధించి సనాతన ధర్మానికి స్పష్టమైన స్వరూపాన్ని అందించారు. అందులో అనేక రకాల ఉదాహరణలు నేను చెప్పుకుంటూ ఒక మాట ఈ సమయంలో తెలుసుకోవాలి. ఒక ఆచార్యుని యొక్క ప్రబోధానికి ఎంత శక్తి ఉంటుందో తెలుసుకోవాలంటే ఇండియాస్ ప్రైస్లెస్ హెరిటేజ్ అనేటువంటి గ్రంథంలో ఫాల్కీవాలా అని ఆయన ఒక మాట అంటారు. ఆ మాట ప్రకారంగా జీవితం అంతా ఒక పరిశోధనాలయంలో చేసే కృషి కంటే యావత్ జీవితం ఒక గ్రంథాలయంలో చేసే అధ్యయనం కంటే ఒక యోగి వర్యుని అనుభవం ఎక్కువ ఫలితమిస్తుంది అని చెప్పారు ఇక్కడ. ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాంటి ఒక యోగి వరులు పరమాచార్యులు వారి ద్వారా పరమేశ్వరుడు మొదలుకొని వచ్చినటువంటి గురు పరంపర యొక్క జ్ఞానమంతా మనకి లభించింది. అటువంటి మహానుభావుని యొక్క చరిత్రలో ఈరోజు మనం చెప్పుకుంటున్నది వారి వలన జరిగిన వేదోద్ధరణ. నేను చెప్పుకున్న కర్మప్రబోధ సమయంలో కుమారుల భట్టు, జ్ఞానప్రబోధ సమయంలో ఆదిశంకరులు, అదేవిధంగా భక్తిని ప్రబోధించడంలో సుఖయోగీంద్రులే, వేద పరిరక్షణలో సాక్షాత్తు విద్యార్ణ్యులే అనేటువంటి మాటని నిన్న మనం ప్రస్తావన చేసుకుని వేదాన్ని ఎలా పరిరక్షించారు అని తెలుసుకోవాలి. ఒక మహానుభావుని అవతారం అని మనం నిర్దేశించడం మన వల్ల సాధ్యం కాదు. కానీ వారు చేసే మహాప్రయోజనాన్ని మనం పరిశీలించినట్లయితే ఆనాడు మహావతారములు ఏ ప్రయోజనాన్ని సాధించాయో అలాంటి ప్రయోజనాన్ని సాధించారు పరమాచార్యులు వారు. అందులో ప్రధానంగా వేద పరిరక్షణ అనేటువంటిది గమనించుకోవాలి. ఈరోజు అనేక మంది వేద పండితులు ఒక ఆధారం, జీవనము, ఉపాధి కలిగి ఉన్నారు అంటే అది పరమాచార్యుల భిక్ష. ఇందులో అతిశయోక్తి ఏమీ లేదండి. కొంచెం వెనక్కి తిరిగి చూస్తే తెలుస్తుంది. ఆయన వేదాన్ని ఎలా పరిరక్షించారో ముందు గమనించితే అసలు వేదానికి ఎన్ని శాఖలు ఉన్నాయి, ఎన్ని లుప్తమయ్యాయో ముందు తెలుసుకోవాలి. మొత్తం 1131 శాఖలతో వేదం విస్తరించింది అని మనకి పురాణాల్లో వేద శాఖల సంఖ్య చెప్పారు. విష్ణు పురాణం చెప్పిన ప్రకారంగా 21 శాఖలు ఋగ్వేదంలో, 101 శాఖలు యజుర్వేదంలో, 1000 శాఖలు సామవేదంలో, 9 శాఖలు అథర్వవేదంలో ఉన్నాయి అని చెప్పారు. కానీ పరమాచార్యులు గమనించింది ఏంటంటే అవన్నీ పోయి 10 శాఖలు మాత్రమే మిగిలాయి. ఎందుకంటే అనేక దాడులు,
ఆ దాడులతో తమ శాస్త్రాన్ని తమ అధ్యయనం చేసుకోవడానికి అవకాశం లేని పరిస్థితులు, కొంత దాడులు విధ్వంసాలు కారణమైతే మరికొంత మన ఉదాసీన నిర్లక్ష్యం కూడా కారణమై చాలా పోగొట్టుకున్నాం. మనం చెప్పిన ప్రకారంగా ధర్మాన్ని పునరుద్ధరించడంలో ఎలా కృషి చేశారో, ధర్మానికి మూలం వేదం కనుక వేదాన్ని పరిరక్షించడానికి వారు చేసినటువంటి ప్రణాళికలు చూడాలి. అందులో మిగిలిన 10 శాఖల్లో ఋగ్వేదంలో 1 శాఖ, యజుర్వేదంలో 4 శాఖలు, సామవేదంలో 3 శాఖలు, అథర్వవేదంలో 2 శాఖలు, పైగా వేదానికి ఆనుషంగికంగా ఉండేటువంటి శాస్త్రములు కొన్ని ఉన్నాయి. అంటే వేదాన్ని అర్థం చేసుకోవడానికి 6 శాస్త్రములు ఉన్నాయి. వాటిని పరిరక్షించవలసిన బాధ్యత ఉంది. శిక్ష, వ్యాకరణ, ఛంద, నిరుక్త, జ్యోతిష, కల్పములు. అంతేకాదు వేద పారాయణ నియమ నిబంధనలు ఒక శాస్త్రం ఉంది. ఏ పదం ఎలా వచ్చింది, దాన్ని ఎలా ఉచ్చరించాలి, ఇవన్నీ తెలియజేసే ఒక శాస్త్రం ఉందండి. దాని పేరు ప్రాతిసాక్ష్యాలు అంటారు. ఇవన్నిటినీ కూడా ఉద్ధరించడం కోసం చేసినది 1942లో వేద ధర్మ శాస్త్ర పరిపాలన సభ అనే దాన్ని ప్రారంభింపజేశారు. అప్పటికి కాంచీపీఠం ఆర్థికంగా బలమైన పీఠం కాదు, ఇది కూడా తెలుసుకోవాలి. పేదరికంలో ఉండేటువంటిది. పైగా ఇంకొకరిని అడిగే స్వభావం వీరికి ఎప్పుడు ఉండేది కాదు. ఎవరైనా ఇస్తానన్న పుచ్చుకునేవారు కాదు. ఒక ఆయన ఆ రోజుల్లో ఒక 10,000 రూపాయలు కట్టబట్టుకుని మీరు ఇటువైపు రావాలి, మా చోటు దర్శించాలి అని అంటూ ఉంటే, సమయం బట్టి చూస్తానంటే డబ్బు చూపిస్తూ మీరు రావాలన్నట్ట, నీ దగ్గరికి రానుపో అన్నారు. అటువంటి వారు ఎక్కడో ఒక వేద పండితుడు పేదరికంలో ఉన్నటువంటి ఆయన తన పల్లెటూరులో ఉంటే అక్కడికి వెళ్ళి నేను ఉంటాను అని చెప్పి వెళ్ళి ఉన్నారండి ఆయన. దీన్ని బట్టి వారు ఏమి చూస్తారో గమనించవలసినది. భక్తిని మాత్రమే చూస్తారు వారు. అది లేనప్పుడు మిగిలిన వాటి స్వీకరించరు. అందుకే మఠ నియమాలను అనుసరించి భిక్ష ఏదైతే ఉన్నదో అటువంటి వాటిని స్వీకరిస్తూనే మఠాన్ని అభివృద్ధి చేశారు. ఆయన ఒక్క పిలుపు ఇస్తే కోట్లు గుమ్మరించడానికి సిద్ధంగా అప్పుడు ఎందరో ఉన్నారు. కానీ ఆయన ఉనికి చేత ప్రభావితులై ధర్మ పరిరక్షణకు సేవ చేసేవాళ్ళు ఉంటారు. ఆయన 1942లో ఈ వేద ధర్మ శాస్త్ర పరిపాలనా సభ అనేదాన్ని ఏర్పరిచి వేదాన్ని అధ్యయనం చేయడం ఎందుకు మానేస్తున్నారు అంటే, సరైన జీవనోపాధి దానివల్ల లేకపోవడం కనుక దానికి ఉపాధి కల్పన చేయాలి అని ఆలోచించి ముందు వైదిక కర్మలను ఆచరించే వారి పట్ల గృహస్థులకు భక్తి ప్రపత్తులు కలిగేలా చేయాలి. ఇది ముందు తెలుసుకున్నారండి. ఎందుకంటే వేదం ఒక్కటి అధ్యయనం చేసి దాన్ని తిరిగి బోధించడం అనేది చిన్న విషయం కాదు. మాక్సిములర్ ఈ దేశానికి వచ్చినప్పుడు ఆశ్చర్యపోయాడు. విద్యల్ని పుస్తకాల రూపంలోనూ విద్యా సంస్థల రూపంలో పదిలిపరచడం చూసాం, కానీ విద్యనే ఒక మనిషిగా మార్చడం భారతదేశంలో మాత్రమే ఉంది అని గొప్ప మాట చెప్పారండి. అంటే వేదం అంటే మళ్ళీ పుస్తకం చూడడం, రిఫర్ చేయడం కాదు. వేదంలో అక్షరం పొల్లుపోకుండా, స్వరం తప్పకుండా వేదాన్ని పరిరక్షించినటువంటి వారు తరతరాల నుంచి ఉన్నారు. అలా శృతి విద్యగా వేదాన్ని కాపాడడం అన్నది అది ఆశ్చర్యపరిచింది ఆనాటి పాశ్చాత్య మేధావుల్ని. బహుశా ఇలాంటి విద్య, ఇలాంటి అధ్యయన పద్ధతి ప్రపంచంలో మరెక్కడా కనబడదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన అంశం. ఎందుకంటే ఎంతో గొప్పతనం కలిగి ఉండి కూడా ఏమీ చేతకాని వాళ్ళమనే భావం కలిగిన జాతి భారత జాతి అయిపోయిందండి. దానికి పాశ్చాత్యుల పాలనలు, దాడులు మొదలైన కారణం కావచ్చు. క్రమంగా మనకే ఒక ఉదాసీనత ఏర్పడింది. మనది జ్ఞానం అనే భావం మనకే పోయింది. అందుకే ముందు మన వారికి వేదం పట్ల గౌరవం, వేదాధ్యయనం చేసేవారి పట్ల ఒక భక్తి కలగాలి అని వారు సంకల్పించుకుని ఈ సభ ద్వారా వేదం యొక్క స్వరూపాన్ని, వేదాధ్యయన సంపన్నుల యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం చేశారు. అంతేకాకుండా 1955లో దేశంలో లక్షణ విద్వాన్లు అంటే ఘనపాఠం, లక్షణములు, సలక్షణ ఘనపాఠం ఒకటి ఉంది. అంటే వేదాన్ని వివిధ విధమైన పాఠ పద్ధతుల్లో పదిలపరచడం. అది సంహితా భాగం, క్రమపాఠం, పదపాఠం, ఘనపాఠం అంటూ చాలా భాగములు ఉన్నాయండి. అవి చూస్తుంటే విద్యని చెదిరిపోకుండా కాపాడడానికి ఋషి పరంపర ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉందో ఆశ్చర్యం కలుగుతుంది. అసలు విద్యల్ని పరిరక్షించే ప్రక్రియలో వేదములు కానీ పురాణములు కానీ అవలంబించిన పద్ధతి ప్రత్యేక మేధోదృష్టితో పరిశీలించి పరిశోధన చేయవలసిన అవసరం ఉందండి. అప్పుడు అర్థమవుతుంది ఎన్ని యుగాలు గడిచినా, ఎన్ని దాడులు జరిగినా, ఈ దాడులకి, ఈ కాల వేగానికి ఇతర దేశాల్లో సంస్కృతులు కాలరాయబడ్డ భారతీయ సంస్కృతి ఇంకా నిలబడింది అంటే దానికి ఏర్పరిచిన పద్ధతిని ముందు నమస్కరించుకోవాలండి. ఆ పద్ధతిని తిరిగి తీసుకొస్తూ ఆయన 1955లోను అదేవిధంగా తత్పూర్వం కూడా కలవై బృందావన పరమగురు వేద విద్యానిధి అనొక నిధిని ఏర్పాటు చేసి
వేద పండితులకు జీవితాంతం వారికి ఒక బహుమానం అంది వారు క్షేమంగా జీవించడానికి కావలసినటువంటి నిధిని ఆయన కల్పన చేశారు. అంతేకాదు 1954లో ఆచార్యుల వారి షష్ఠ్యబ్ది పూర్తి జరిగింది. ఆ సమయంలో ఒక నిధిని ఏర్పాటు చేశారు. శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి షష్ఠ్యబ్ది పూర్తి నిధి అని ఏర్పాటు చేసి వేద భాష్య నేర్చుకోవడానికి ఆ నిధిని ఏర్పాటు చేశారు. వేదాన్ని స్వరసహితంగా అధ్యయనం చేయడం ఒక దశ, దానికి అర్థం తెలుసుకోవడం మరొక దశ. ఈ రెండు కూడాను సంపూర్ణ వేదాధ్యయనం అనిపించుకుంటాయి. వేదానికి అర్థం ఉంది కాదని కాదు, కానీ వేదానికి అది పఠించే క్రమము ఒక పద్ధతి ఉంది, దానికి ఒక శక్తి ఉంది. అది వేదం యొక్క శబ్దాన్ని పరిరక్షించడం ఒకటి, అర్థాన్ని పరిరక్షించడం ఒకటి. ఆ శబ్దాన్ని గ్రహించి దాన్ని వల్లెవేయడానికే కొన్ని సంవత్సరాలు పడుతుంది, అది ఉండవలసిందే. అర్థాన్ని తెలుసుకోవాలంటే వేద భాష్యం అధ్యయనం చేయాలి. అంటే ఇది చేయాలి, తర్వాత అది చేయాలి, ఇది మాని అది లేదు. కానీ అది చేసి తర్వాత వేద భాష్యం చదువుకోవాలనుకునే వాళ్ళకి ఆయన ఒక నిధిని ఏర్పాటు చేశారు తన షష్ఠ్యబ్ది పూర్తి సందర్భంగా. అంటే పండుగలు వారికి అక్కర్లేదు, 60 సంవత్సరాలు 75 సంవత్సరాలు వారికి ఎందుకు, తద్వారా ఒక ధర్మరక్షణ చేయాలనే ఉద్దేశంతో ఆ నిధిని ఏర్పాటు చేశారు. అందులో ప్రతి ఏడాది ఆ వేద భాష నేర్చుకునే వారికి సరి అయిన నిధులు ఇవ్వడమే కాకుండా ఉత్తీర్ణులైన వారికి అధికమైనటువంటి మొత్తం ఇస్తూ వారికి భాష్యరత్న, భాష్యమణి మొదలైన బిరుదులను ఇచ్చి సత్కరించడం జరిగింది. 61-66 మధ్యలో, అంటే 1961-66 మధ్యలో 27 మంది వేద భాష్య విద్యార్థుల్ని తీర్చిదిద్దారండి. ఆ తర్వాత ఒక శాఖను పూర్తి చేసిన విద్యార్థికి ఆ రోజుల్లో 1200 ఇవ్వడం ఒకటి, క్రమాంతం చేసిన వాడికి 2000, ఘన లక్షణ చేసినటువంటి వారికి ఇంకా అదనంగా ఇస్తూ వాళ్ళు 10 ఏళ్ళు అధ్యయనం పూర్తి చేస్తే వాళ్ళకి అధిక మొత్తంలో వేతనం లేదా బహుమానం అందించడం చేశారు. అదేవిధంగా గురుకుల పద్ధతిలో ఎవరైనా అధ్యయనం చేస్తే వారికి గ్రాంట్కి రెట్టింపు అందించేవారు. గురుకుల పద్ధతి అంటే గురువుని ఆశ్రయించి గురు శుశ్రూష చేస్తూ నేర్చుకోవడం ఒకటి, మామూలుగా వేద పాఠశాలలో నేర్చుకోవడం ఒకటి, గురువుని ఆశ్రయించి గురు శుశ్రూషతో నేర్చుకునే ప్రాచీన పద్ధతి. ఆ పద్ధతిలో చేసిన వారికి రెట్టింపు గ్రాంట్ ఇవ్వడం ఒకటి. ఇంకొకటి ఆయన చేసిన గొప్ప విషయం ఏంటంటే తండ్రి నుంచి విద్య నేర్చుకోవడం. పూర్వం అలా ఉండేది. ఇప్పుడు తండ్రి గారు వేద పండితులు, పిల్లలు చూస్తే ఎక్కడో విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారనే పరిస్థితులు కూడా మనం చాలా చూస్తున్నాం. తప్పుపడడానికి లేదు, వారి జీవనం గడవాలి కదా, అలాంటి కాలం వచ్చింది. ఎవరైనా తండ్రి నుంచి విద్య నేర్చుకున్నటువంటివి ఉంటే అలాంటి వారికి ఇంకా ఎక్కువ నిధి అందేటట్లు ఏర్పాటు చేశారండి. దానికి పేరు పెట్టారు నియమ అధ్యయన విద్యార్థి రక్షణ పథకం. ఆ పేర్లే చూస్తే తెలుస్తుంది, నియమ అధ్యయనం అన్నారు ఇక్కడ. అలా వెళ్ళాలండి. విద్య ఎప్పుడు అలా వచ్చిన విద్యకి శక్తి ఉంటుంది. అందుకే వేదం సుశిక్షితంగా సంప్రదాయబద్ధంగా నేర్చిన వాడు పలికే తీరు చూడండి, ఆ స్పష్టత, ఆ శక్తి మనకు తెలుస్తుంది. ఎందుకంటే మిగిలినటువంటి విద్యలు అధ్యయనం చేస్తామంతే, కానీ వేదాధ్యయనం ఎలాంటిదంటే వేదాధ్యయనానికి వేద జీవనం తోడవాలి. వేద జీవనం లేనప్పుడు వేదాధ్యయనానికి జీవం ఉండదు. తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే వేద జీవనం ఉంటుంది. వేద జీవనం పరమ నియమాలతో ఉంటుందండి. బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం మొదలుకొని సంధ్యావందనాదులతో కొనసాగుతూ అనుక్షణం తపస్సుతో కొనసాగుతుంది. అందుకే అలాంటి జీవనం భోగం కోసం రాలేదు. అలాంటి జీవనం గడపడానికి ఎంత త్యాగం అవసరం అండి. ఏ క్లేశాయ తపసే ప్రత్యత్వనుపమం సుఖం అన్నారు ఇక్కడ. ఈ జన్మలో సుఖపడడానికి అవకాశం లేదు, తపస్సుకే ఆ జీవితం. అలాంటి జీవితం గడిపి అలాంటి అధ్యయనం చేయడం అనేది చిన్న విషయం కాదు. అందుకే ఆ పరంపరను అంత గౌరవించడం, దానికో పథకాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మొత్తం జాతీయ స్థాయిలో వేదం యొక్క గౌరవం పెంచడం కోసం 1962 అక్టోబర్లో ప్రప్రథమ అఖిల భారత వైదిక విద్యార్థుల సమావేశం అని న్యూఢిల్లీలో ఏర్పాటు చేశారు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా, అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రకరకాల వేద విద్యార్థులందరినీ అక్కడికి రప్పించారు. ఎందుకంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వేదం, ఒక్కొక్క శాఖ ప్రసిద్ధి చెంది ఉన్నాయి. మరి అంతా కావాలంటే అన్నిటి వైపు నుంచి కావాలి. అది కొన్ని శాఖలు లుప్తమైపోతూ ఉన్న సమయాన్ని తెలుసుకున్నారు ఆయన. కొన్ని ప్రాంతాల్లో కొన్ని శాఖలు ఉన్నాయి, అన్ని ప్రాంతాల్లో లేవు, అవి కూడా లుప్తమైపోతున్నాయి, విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది. అది గమనించి కొందరిని ఈ ప్రాంతం నుంచి అక్కడికి పంపించడం జరిగింది. పైగా అక్కడ ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేశారు. అలా ఏర్పాటు చేసినవి ముందు చేసిన పని ఏమిటంటే దేశంలో వివిధ శాఖలు ఎక్కడెక్కడున్నాయో పరిశీలన చేయించారండి. ఆ పరిశీలన చేసినప్పుడు అసలు ఎక్కడెక్కడ ఏం లభ్యమవుతున్నాయని చెప్తే బెంగాల్లో గౌతమ సామం ఉంది,
అలాగే ఉత్కళలో పిప్పలాద అధర్వణ శాఖ ఉంది. ఉత్తరప్రదేశ్లో శుక్ల యజుర్వేదం, మాధ్యందిన, కణ్వ శాఖలు ఉన్నాయి. అలాగే ఆంధ్ర, మైసూరు మొదలైన ప్రాంతాల్లో తైత్తిరీయ యజుర్వేదం ప్రసిద్ధిగా ఉంది. మహారాష్ట్రలో మళ్ళీ ఋగ్వేదం ఉన్నది. మలబారు ప్రాంతంలో జైమిని సామం ఉన్నది. నర్మదికి 2 వైపులా అధర్వణ వేదం ఉన్నది. ఇది గమనించారు. వీటిని నేర్చుకోవడం కోసం విద్యార్థులను ప్రోత్సహించడం ఒకటి, వారికి మళ్ళీ నిధులు ఏర్పాటు చేయడం ఒకటి. ఒక చోట లేని విద్యని వారు అక్కడి నుంచి వెళ్ళి నేర్చుకుని మళ్ళీ ఇక్కడ తిరిగి బోధించాలి. ఇలాంటి క్రమాన్ని ఏర్పరిచి ఎన్ని శాఖల్ని సముద్ధరించారు. దీన్ని బట్టి వేదోద్ధారకులు అని పరమాచార్య నమస్కరించవలసినటువంటి బాధ్యత మనందరికీ ఉన్నది ఇక్కడ. అంతేకాదు గుజరాత్లో, నాసిక్లో, శ్రీరంగంలో, కలకత్తాలో పాఠశాలని ఏర్పాటు చేశారు. ఇది చాలా గొప్ప విషయం. అంతేకాదు అక్కడున్న ప్రత్యేక శాఖలను అధ్యయనం చేయించారు. ఆ అరుదైన శాఖల్ని పరిరక్షించాలి అని కొన్ని చర్యలు చేపట్టారు. కలకత్తాలో బెంగాలీ విద్యార్థుల కోసం వేద పాఠశాల ఏర్పాటు చేశారు 1964లో. మళ్ళీ 65లో కామకోటి పీఠాన్ని అక్కడ స్థాపన చేశారు. 1965లో మద్రాసులో మరొక మారు వైదిక సమావేశం జరిపించారు న్యూఢిల్లీ తర్వాత. 66లో మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా అఖిల భారత వైదిక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఒకసారి ఆయన తిరుమలలో ఉన్న సందర్భంలో ఆయన దర్శనానికి పొద్దున్న పూట అప్పటి కార్యనిర్వహణాధికారి గారు వచ్చారు. బహుశా పివిఆర్కే ప్రసాద్ గారే అనుకుంటారు. వారు ఆయన దర్శనానికి కొంత బృందంతో వచ్చినప్పుడు పైన అన్నమాచార్యుల గీతం వినబడుతుంది. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు గానం చేసింది. వేదోద్ధర తిరు వెంకటనాయక అనేటువంటి మాట సరిగ్గా వారు వచ్చిన సమయానికి పరమాచార్యులు వారు విన్నారుగా అన్నారు. వేదోద్ధర అంటే వెంకటేశ్వర స్వామి వేదాన్ని ఉద్ధరిస్తాడు. దానికి గాను వెంకటేశ్వర దేవస్థానం తరపున వేదోద్ధరణ జరగాలి అని వారికి శాసించారు. దాని ప్రకారంగా అప్పుడున్న అధికారులకు ఉన్న చిత్తశుద్ధి చాలా గొప్పదండి. అంటే ఇప్పుడు అనలేదండి, అప్పుడు పరిస్థితి గురించి మాట్లాడుతున్నాయి ఇక్కడ. వెంటనే వేదోద్ధరణకు చాలా గొప్ప కార్యక్రమాలు చేశారు. ఆ సమయంలో అయినా ఉప్పులూరు గణపతి శాస్త్రి గారని మహావేద పండితులు, ప్రాతస్మరణీయులు, మహనీయులు. అప్పుడున్నటువంటి ఆ వేద పండితులు తపశ్శక్తి అమోఘమైనటువంటిదండి. ఆ మహానుభావుల్ని, అలాగే అప్పుడు కాకతీయ వెంకటేశ్వర్లు చాలామంది తెలిసి ఉంటుంది, ఆయన పరమాచార్య పరమభక్తులు. వీరిద్దరినీ కూడా మళ్ళీ పంపించి ఒక ప్రణాళికను చెప్పారు. ఆ ప్రణాళిక ప్రకారంగానే దేవస్థానాలు ఎక్కడెక్కడున్నాయో ప్రభుత్వ అధీనంలో వాటన్నిట్లో వేదపారాయణ దారు అనే స్కీమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఆ స్కీములో ఎందరో వేద పండితులు మంచి స్కేల్స్తో వేతనాలు పొందుతూ ఉన్నారు. అంటే వేదం చదువుకుంటే ఉపాధికి కొదవలేదు అనే స్థితిని ఏర్పరిచినటువంటి వారు పరమాచార్యులు వారు. ఇప్పుడు చెప్పండి, వేదోద్ధారకులు అవునా కదా? కనుక ధర్మోద్ధరణకి పరమాచార్యులు వారు ఏం చేశారు అనేదే మనం గత 3 రోజులుగా చెప్పుకుంటూ వస్తున్నటువంటిది. అలాగే చరిత్రని పరిరక్షించడం, ఇది తెలుసుకోవాలి. పైగా వారికి ఎంత దేశభక్తి ఉందో మనం నిన్న మాటల్లో చెప్పుకున్నాం. అసలు ధర్మము, దేశము ఈ 2 అవిభాజ్యములు తెలుసుకోండి. అందుకే సనాతన ధర్మాన్ని ప్రేమించేవారు భారతదేశం ఎప్పుడు అఖండంగా ఉండాలి, ముక్కలు కాకూడదని కోరుకుంటారు. చిత్రం ఏంటంటే ఈ ధర్మ ప్రేమికులకు మాత్రమే ఆ భావం ఉంటుంది. ఎందుకంటే ఈ ధర్మము ఈ దేశం యొక్క ఆత్మ, ఇది గ్రహించవలసింది. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క సంస్కారం ఉంటుంది. నా దేశం యొక్క ఆత్మ దాని సనాతన ధర్మమే అని చెప్పిన స్వామి వివేకానంద మాటలు ఈ సమయంలో గుర్తు చేసుకోవాలి. అలాగే అనీబిసెంట్ ఒక మాట చెప్తారు. ఏమనంటే ఒక చెట్టు బ్రతకాలి అంటే దాని వేర్లు ఎంత ముఖ్యమో భారతదేశం అన్ని రకాల అభివృద్ధి సాధించాలంటే సనాతన ధర్మం అంత ముఖ్యము. ఇది పరిశీలించాలి. ఎందుకంటే దేశ ఉద్ధరణంతా సనాతన ధర్మం మీద ఆధారపడింది. అందుకే దేశము ధర్మము ఈ 2 వేరు కాదు. అసలు దేశభక్తి అనేది ఉండేది సనాతన ధర్మ గ్రంథాల్లో మాత్రమే కనబడుతుంది. అది గొప్ప విషయం ఇక్కడ. అంటే దేశం ఏమైపోయినా పర్వాలేదు, దరిద్రంలో పడిపోయినా పర్వాలేదు, పక్కవాడిని చంపేసైనా పర్వాలేదు, నా మతం బాగుంటే చాలు అనుకునే ధర్మాలు ఉండవచ్చేమో కానీ వాడికి ధర్మశబ్దం వాడకూడదు అనుకోండి. కానీ సనాతన ధర్మంలో ప్రకృతి క్షేమం కోరుకుంటారు, విశ్వక్షేమం కోరుకుంటారు. భూమి యందు మాత్రమే కాకుండా ఇతర భూమికల్లో ఏ జీవాలు ఉన్నాయో, ఏ పంచభూతాలు ఉన్నాయో అవన్నీ కూడా క్షేమంగా ఉండాలని కోరుకునేటువంటి ఆ విశ్వ హృదయం సనాతన ధర్మం అండి. అంటే జ్యోశాంతి, అంతరిక్ష శాంతి అని చెప్పినటువంటి మాటలు కూడా మర్చిపోరాదు కదా. కనుక వారు హృదయం అంత విశాలమైనది.
అందుకే వారు చేసినటువంటి ధర్మోద్ధరణలో ఒకవైపు వేదాన్ని ఉద్ధరించడం, రెండవది శాస్త్రోద్ధరణ. ఈ శాస్త్రంలో ప్రధానంగా సంస్కృత భాషను ఉద్ధరించడం. ఇక్కడ ఆ నిర్మోహమాటంగా ఒక మాట చెప్పారండి భాషల గురించి వచ్చేటప్పటికల్లా. భాష గురించి మాట్లాడితే 2 భాషలు చాలా విశేషంగా కాపాడుకోవాలన్నారు. ఏమిటో తెలుసా? సంస్కృతం, ఇంగ్లీష్. ఇది చెప్పారు ఆయన. మన సాధారణంగా తెలియకుండా ఆంగ్ల భాషను నిందిస్తాం, కానీ ఆంగ్ల భాష గొప్పతనాన్ని చెప్పారు ఆయన. దానిలో ఉన్న పదజాలాలు కానీ ఇవన్నీ కూడా శాస్త్రాలు బోధించడానికి పనికొస్తాయి. కానీ తత్పూర్వమే అంత శక్తి కలిగింది సంస్కృతం అని చెప్పి సంస్కృతం యొక్క గొప్పతనాన్ని చెప్పారు ఇక్కడ. ఈ రెండింటిని ప్రతి వారు పరిరక్షించుకోవాలి. అంటే దేశ భాషల్ని తక్కువ చేశారని కాదు, దేశ భాషలు వాటి గొప్పతనం వాటికి ఉన్నది. కానీ ప్రపంచం మొత్తంగా అందరూ నేర్చుకోవాల్సిన భాషలు మాత్రం ఈ 2 అని సంస్కృతం గురించి చెప్పారు. అందుకే సంస్కృత అధ్యయనం కోసం వారు చేసినటువంటి అనేక రకాలైనటువంటి ప్రణాళికలు ఉన్నాయి. అలాగే ఇతర శాస్త్రములు రక్షించుట. వేదం ఒకటి, శాస్త్రం ఒకటి. ఇప్పుడు వేదం నేర్చుకున్న వాళ్ళు, స్మార్థం నేర్చుకున్న వాళ్ళు కనబడుతుంటారు. శాస్త్రం నేర్చుకున్న వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. కానీ మనకు శాస్త్రాల దేశం మనది. అలాంటి శాస్త్రాల్లో తర్కశాస్త్రం, వ్యాకరణ శాస్త్రం, న్యాయశాస్త్రం, మీమాంసా శాస్త్రం, అలాగే నిరుక్తం అంటే వేదిక పదాలకి డిక్షనరీ. ఇవన్నీ కూడా ఉపకార వేతనాలు ఏర్పరిచి ఆ విద్యను కూడా నేర్పింపజేశారండి ఇక్కడ. అంటే వేద శాస్త్రములు రెండింటినీ పరిరక్షణ చేశారు. అలాగే చరిత్రను రక్షించుకోవడంలో వారు చేసిన పని ఏమిటంటే ప్రతి దేశం యొక్క చరిత్రలు మూలాలు కూడా అని చెప్పేవారు. భారతదేశంలో ఏ మూలల్లో ఏమున్నాయో చెప్పడం. మొన్నని మన చారిత్రక సదస్సు గురించి చెప్తూ శ్రీకాళహస్తిలో ఎవడూ పట్టించుకొని ఒక పొదలు కుప్పలు ఉన్నాయనుకున్న చోట ఒక అద్భుతమైన ప్రాచీనమైన గుహ, అందులో ఉన్న ప్రాచీనమైన కళా సంపద, ఈ రెండింటినీ పరిరక్షింపజేశారు. అలా చరిత్ర విషయంలో చాలా. ఒకసారి ఆయన సతారా, చాలామందికి తెలిసి ఉంటుంది, మహారాష్ట్రలో సతారా ప్రాంతానికి వెళ్ళారు. ఆ సతారా ప్రాంతం అంతా ఛత్రపతి శివాజీ పరిపాలించినటువంటి చోటు ఒకప్పుడు. అక్కడికి వెళ్ళినప్పుడు శివాజీ వంశపరంపరకు చెందినటువంటి వారు స్వామివారికి స్వాగత సత్కారం చేశారు. స్వామివారు ఆ స్వాగతాన్ని అందుకుంటూ అందులో అద్భుతమైన జరీతో ఉన్న ఒక షాలు తీసుకున్నారండి. తీసుకుని శివాజీ గారి చిత్రపటం ఏదైనా ఉందా అని అడిగారు. అది తీసుకురాగానే ఆ చిత్రపటాన్ని షాలుతో అలంకరించి ఆయనకి తన యొక్క శ్రద్ధను చూపించారు. అప్పుడు ఒక మాట చెప్పారు ఆయన, ఈ రోజున దక్షిణాపథం ఇలా క్షేమంగా ఉందన్నా, మహారాష్ట్ర ఈ విధంగా ఉందన్నా దానికి కారణం 2 కనబడతారు. ఒకరు ఛత్రపతి శివాజీ, రెండవది శ్రీకృష్ణదేవరాయలు. ఇతరుల దాడుల నుంచి ఎలా కాపాడారు. ఒకవేళ వాళ్ళు కానీ లేకపోయి ఉంటే, శివాజీ అనే మహానుభావుడు కానీ లేకపోయి ఉంటే ఉత్తర భూమి వలనే, అంటే ఉత్తర భారతం వలనే దక్షిణ భారతంలో కూడా గుడులు పోయి గూళ్ళు మిగిలేవి అన్నారు ఇక్కడ. దీన్ని బట్టి ఒక్కసారి మనకి సోమనాథ మందిరం కానీ, విశ్వనాథ మందిరం కానీ, మధుర కానీ, అయోధ్య కానీ ఎలా ధ్వంసమయ్యాయి. మాటిమాటికి కాశీలో ఎన్ని వేల క్షేత్రాలని ధ్వంసం చేశారు, ఎన్ని ఆలయాల్ని నేలమట్టం చేశారు. తిరిగి కట్టుకొని ప్రయత్నిస్తున్న ప్రతిసారి మళ్ళీ నేలమట్టం చేస్తూ ఉంటే గుడులు పోయి గూళ్ళు మిగిలాయి అక్కడ. వాళ్ళ దాటి మరాఠాకు దక్షిణాపథానికి రాకుండా అడ్డుకున్నటువంటి మహానుభావుడు ఛత్రపతి శివాజీ. ఇది మనం తెలుసుకోవాలండి. మనం అంటాం సన్యాసులు రాజకీయాలకు దూరంగా ఉండాలని, కానీ రాజనీతికి వారు దూరంగా ఉండరు. వారి బాధ్యత ధర్మాన్ని రక్షించడం. అందుకే ఛత్రపతి శివాజీ విజయం వెనక సమర్థ రామదాస్ అని ఒక సన్యాసి ఉన్నాడు. హరిహర బుక్కరాయల యొక్క సామ్రాజ్య స్థాపన వెనక విద్యారణ్యులు వారని ఒక యతీశ్వరుడు ఉన్నారు, తెలుసుకోవాలి. అది గమనించాలి. రాముని వెనుక వశిష్ఠ విశ్వామిత్రులు ఉన్నట్లే ఎప్పుడూ కూడా పాలనని ధర్మం శాసించాలి, ధర్మాన్ని అనుసరించి పాలన సాగాలి. ఇది ప్రాచీనమైనటువంటి భారతీయ సంస్కృతి. అందుకని ధర్మమునకు విరుద్ధమైన పాలన అని ఉంటే అది దేశానికి నాశనం దిశ వైపు నడిపిస్తుంది. అందుకే పాలనకి ధర్మం చాలా అవసరం. అందుకే ఎవరు ధర్మాన్ని గౌరవిస్తున్నారో, ఎవరు ధర్మాన్ని పరిరక్షిస్తున్నారో అటువంటి వారే పాలకులుగా రావాలని భారతీయులందరూ సంకల్పించిన నాడు భారతదేశం మరింత అభ్యున్నతిని సాధిస్తుంది. మరింత అంటే ఇదివరకటి కంటే ఇప్పుడు సాధించిన అభ్యున్నతిని ఒక్కసారి పరిశీలించండి. గతాన్ని మర్చిపోవద్దు. మనం ఎలాంటి చీకటి గతంలోంచి ఇప్పుడు ఒక అభ్యున్నతిని సాధించామో గుర్తు తెచ్చుకుంటే, ధర్మాన్ని గౌరవించే పాలన వచ్చినప్పుడే ఇది సాధ్యమయ్యింది అని మనకు తెలిసినప్పుడు అలాంటి పాలనని మళ్ళీ మళ్ళీ కొనసాగాలిగా పదిలిపరచుకునేలా మనం చేయాలనిపించాలా లేదా?
పరమాచార్యులు వారు లాంటి వారి జీవితం నుంచి మనం పొందవలసింది అదండి. అంతేగా నేను ఫోటో పెట్టుకొని నాకు చాలా బాగా జరిగింది అప్పటి నుంచి పెట్టుకుంటాను అంటే అది కూడదని చెప్పడం కాదు, కానీ వారి హృదయం ఏమిటో ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం. ఈ చరిత్ర పరిరక్షణ సంస్కృతి పరిరక్షణ. అందుకే వారు ఛత్రపతి శివాజీని ఆ విధంగా గౌరవించడంలో కారణం ఏంటంటే ప్రతివారు కూడా చరిత్రను తెలుసుకోవాలి. ఈ విషయాన్ని వివేకానంద కూడా ఛత్రపతి శివాజీ గురించి వచ్చేటప్పటికల్లా కళ్ళ నీళ్లు నిండిపోయి ఆవేశంతో చాలా గొప్ప విషయాలు చెప్పారండి. మహానుభావులు ఈ దేశం కోసం ఎంత తప్పించారో చూడండి. వివేకానంద 100కు 100 హిందూ యతి సంప్రదాయానికి చెందినవాడే, కానీ 100కు 100 దేశభక్తుడు. కారణం ధర్మం ఆ దేశభక్తినిస్తుంది, దేశభక్తి ఆ ధర్మ పటిష్టతనిస్తుంది. ఆ రెండు వారి వద్ద మనం తెలుసుకోవచ్చు. ఇలా వారు చేసినటువంటి దానిలో మరొక విశేషం ఏంటంటే ఆ సతారా దగ్గర ఆయన ఉత్తర చిదంబరం అనేదాన్ని నిర్మాణం చేయించారు. ఆయన దగ్గర భక్తులుగా కొలుచుకున్న స్థపతుల్లో గణపతి స్థపతి గురించి మనం చెప్పుకున్నాం. వారి చేత ఉత్తర చిదంబరం ఏర్పాటు చేశారు. చిత్రం ఏంటంటే చిదంబరం కేవలం నటరాజం గుడి అనుకుంటాం మనం. తిరిగే ఓపికంటే తిరగండి, మనకు ఓపిక ఉండదు. కానీ ఆ మధ్య ఒక పాశ్చాత్య పరిశోధకుడు చిదంబరంలో కొంతకాలం ఉండి నటరాజు ఆలయం యొక్క కుడ్యాల్ని పరిశీలిస్తే మొత్తం నాట్యశాస్త్రం అక్కడ ఎలా చెప్పబడింది. ఆయన పద్మా సుబ్రహ్మణ్యం గారని భరతనాట్య కళాకారిని పంపించారు. చాలామందికి తెలుసుంటారు, భరతనాట్యంలో అంతర్జాతీయ ప్రసిద్ధి. చిత్రం ఏంటంటే స్వామివారి శిష్యుల్లో గొప్ప సంగీత కోవిదులు ఉన్నారు, గొప్ప నృత్య కళా విశారదులు ఉన్నారు, గొప్ప సాహితీవేత్తలు ఉన్నారు, గొప్ప శిల్పకారులు ఉన్నారు. అంతేకాదు విశేషించి అనేక శాస్త్రాల్లో అంటే ఖగోళ శాస్త్రం మొదలుకొని భౌతిక శాస్త్రాల్లో ప్రవీణులు ఉన్నారు. వీళ్ళందరికీ ఆయన గురువే. చూస్తూ ఉంటే ఈశాన సర్వ విద్యానాం అనే మాట మరొక్కసారి వారి చరిత్రలో మనకు కనబడుతున్నదండి. మరొకటి విశేషం ఏంటంటే మన ప్రాచీనులు ఎంత గొప్పవారు, వారు ఎంత కృషి చేశారో మనం ఎప్పుడు మర్చిపోరాదు. మన చరిత్రను మనం మర్చిపోతున్నాం. ఎంతమంది మహాత్ములు ఉన్నారు. అలాంటి వారిలో అప్పయ్య దీక్షితులైన మహాత్ముడు 16వ శతాబ్దంలో ఉద్భవించి ఆయన ఆనాడు ఉన్న హరిహర భేదభావాన్ని తొలగించి అద్భుతమైన గ్రంథరచన చేశారు. వాడు ద్వైతానికి విశిష్టాద్వైతానికి అద్వైతానికి కూడా ఒక సూత్రం కల్పించారండి. ఆయన కల్పించి 3ంటికి పాఠ్య గ్రంథాలు రచించారు ఒకే మహానుభావుడు. ఆయన పైగా 104 యజ్ఞాలు చేశారు, 104 గ్రంథాలు రచించాడు ఆయన. అలాంటి మహనీయుడు ఉన్నాడు కూడా చాలామందికి తెలియదు. పైగా ఆయన మ్యాగ్నోపస్ అని చెప్పబడేవి 2-3 ఉన్నాయి గ్రంథాలు, ఒకటి కాదు. అందులో సర్వ సిద్ధాంత శాస్త్రలే సంగ్రహ అన్న గ్రంథంలో అనేక శాస్త్రాల నుంచి వాక్యాల ప్రకారంగా అద్వైత సిద్ధాంత ప్రతిపాదన చేశాడు. అంతేకాకుండా బ్రహ్మసూత్రాలకి శ్రీకంఠాచార్యులు రచించిన శైవ భాష్యానికి శివార్క మణిదీపికాను భాష్యాన్ని రచించారు. అప్పుడు చినబొమ్మ నాయకుడని వేలూరు రాజు ఆయన కనకాభిషేకం జరిపించారండి. అలా వచ్చిన కనకంతో ఆయన కాలకంఠేశ్వరుడికి ఆలయాన్ని నిర్మాణం చేశారు. అది తమిళనాడు బోర్డర్లో చిత్తూరు జిల్లా దాటిన తర్వాత అడయప్పాలెం అనే ప్రాంతంలో ఆ కాలకంఠేశ్వర ఆలయం ఉంది. ఎవరికి తెలుసది? పొలాల మధ్యలో ఉంటుంది. కానీ పరమాచార్యులు వారు అక్కడ కాలినడకని చేరుకుని అక్కడ ఆలయాన్ని సముద్ధరణ చేశారు. వెళ్ళి చూసే భాగ్యం లభించింది కనుక జ్ఞాపకాలతో చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఒకప్పుడు దీక్షితులు రచించినటువంటి శివకర్ణామృతమైన గ్రంథాన్ని 1 ఏడాది కాలం పాటు ఒక ఛానల్ ద్వారా తెలియజేయగా స్వామి అనుగ్రహించాడా అన్నట్లుగా అడయప్పాలెం దర్శనం లభించిందండి. అక్కడ ఒక ఆశ్చర్యమైన సంఘటన ఏంటంటే అప్పయ్య దీక్షితుల యొక్క ప్రాచీన ఒక చిత్రపటం ఆధారంగా అప్పయ్య దీక్షితుల విగ్రహం ఉంది అక్కడ. అక్కడ కుడ్యం మీద ఆయన రచించిన 104 గ్రంథాల పేర్లు ఉన్నాయండి ఇక్కడ. అంటే ఆ క్షేత్రానికి వెళితే ఆయన గురించి మొత్తం మనం తెలుసుకోవాలి. అదంతా సముద్ధరణ చేసి ఆ విగ్రహం పెట్టి ఆ గ్రంథనామాలని ఏర్పాటు చేసి ఆయన పేరున ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఆయన గ్రంథములన్నీ ప్రచురించే బాధ్యత తీసుకున్న మహానుభావులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఎలా పరిరక్షణ చేశారో ఇది ఒకటి గమనించుకోవాల్సింది ఇక్కడ. ఇలా మహాత్ముల చరిత్రని తెలుసుకుని పరిరక్షించడం ఒకటి. అలాగే శిల్పశాస్త్రం అంటే వారికి ఉన్న వైదుష్యం, ప్రీతి వేరు, అందులో నైపుణ్యం వేరు, అది విశేషం అండి ఆయనకి. అలాగే శిల్పశాస్త్రంలో నాట్యశాస్త్రంలో వారు వెళ్ళి నేర్చుకునేవారు జగద్గురువుల వద్ద. వారి ఆశీర్వచనంతో వాళ్ళు ఎన్నో తెలుసుకునేవారు. ఒకసారి ఒక మహావైణికుడు పరమాచార్యుల వద్దకు వచ్చారు. ఆయనకి వీణావాద్యం వినిపిద్దామని కొంతసేపు ఎదురు చూసిన తర్వాత పిలిపించారు పరమాచార్యుల వారు. పిలిపిస్తే ఆయన శృతి చేస్తుంటే ఒక తీగ తెగిపోయింది. అందులో మనసులో ఆందోళన కలిగింది. మరి వీణ ఎలా మీటడం అని ఆలోచిస్తుంటే పరమాచార్యుల వారు ఈ కీర్తన వినిపించు అన్నట్ట.
ఆ కీర్తన ఆయన వినిపించాడు. మరో కీర్తన చెప్పారు. అలా 2, 3 కీర్తనలు వినిపించాడు. చిత్రం ఏంటంటే ఆ కీర్తనలకి మీటుతున్నప్పుడు ఆ తీగ అవసరం లేదు. అది పరమాచార్యుల కీర్తన అని చెప్పినప్పుడు ఆశ్చర్యం కాదండి. వెంటనే పాదాక్రాంతులు అయ్యారు. ఇలా ఎందరెందరో తమ సంగీత విద్య ఆయన వద్ద ప్రదర్శించి ఆయన అనుగ్రహం పొందాలని తప్పించిపోయేవారు. సాహితీవేత్తలకైతే ఇంకా చెప్పనక్కర్లేదు. ఒకనాడు మన తెలుగులో ప్రసిద్ధి చెందిన ఒక మహాకవి, ఆయన స్వయంగా నిర్మోహమాటంగా చెప్పుకున్నారు ఆయనకు జరిగిన ఒక అనుభవాన్ని. ఆయన ఒక పెద్ద ఆయనతో కలిసి వెళ్ళారు వీరి వద్దకు. పైగా ఆయన గొప్ప ఆధునిక కవి, సంస్కృతంలో మహాపండితుడు. ఆయన శ్రీహర్షుడు రచించినటువంటి నైషధ గ్రంథంలో గ్రంథులు అని కొన్ని ఉంటాయి. గ్రంథులు అంటే సామాన్య పాండిత్యంతో అధ్యయనం చేస్తే అర్థం కాని శ్లోకాలు కొన్ని ఉంటాయి. అది పాండిత్య ప్రకర్ష. పైగా శ్రీహర్షుడు చింతామణి సరస్వతి ఉపాసకుడు. ఆయన రచించినటువంటి గ్రంథంలో కొన్ని గ్రంథులు ఉన్న శ్లోకాలు రాశారని ఆయనే చెప్పాడు. దీనికి అర్థం చెప్పగలిగేవాడు మహాపండితుడు అవుతాడన్నారు. నిజానికి ఎంతవరకు దానికి అర్థాలు చెప్పిన వాళ్ళు లేరు ఆ సమయంలో. ఈ మహానుభావుడు తెలుగు కవి, ఆయన సంస్కృతం తెలిసినవాడు. ఆయన ఆ గ్రంథులకి విప్పి అర్థాలు రాసేటండి. అది చాలా గొప్పగా భావించాడు ఆయన. అందుకే మిత్రుడితో వెళ్ళి జగద్గురువుల దగ్గర విషయాన్ని తెలియజేసుకున్నాడు. నేను ఫలానా గ్రంథానికి ఇలాగ నేను గ్రంథులు విప్పుతూ అధ్యయనం చేసి రచించానండి, బహుశా ఇంతవరకు ఎవ్వరూ చేయలేదు అని చెప్పగానే పక్క ఆయన కూడా అవునండి, ఇంతవరకు కొమ్ములు తిరిగిన పండితులు కూడా చేసుకోలేదు ఇలాంటి పని, అలాంటి దాన్ని సాధించారు ఈయన అని చెప్పగానే చాలా సంతోషం ఆయన అని ఆశీర్వదిస్తూ వెళుతూ ఉంటే ఇలా రా ఈ పుస్తకం చూడండి. ఆయన దగ్గర ప్రాచీన గ్రంథం అది తీసి ఏనాడో ఒక సంస్కృత పండితుడు ఆ గ్రంథులున్న శ్లోకాల్ని విప్పి భాష్యం రచించిన చూపించి ఎలా ఉంది అని అడిగట్టండి. ఏమనలేదు. వెంటనే సిగ్గుతో తలవంచుకున్నాడు. ఏమైనా ఇప్పటి వారికి తెలియని మహావిషయం నువ్వు చేసావు, చాలా సంతోషం ఆశీర్వదించారు. దీనితో ఆ పండితుడు రియలైజ్ అవ్వడమే కాకుండా సిగ్గుపడకుండా తన పేరుతో సహా నాకు ఇలా జరిగిందని రాసుకున్నారండి. ఆ మహాపండితుడి పేరు గుంటూరు శేషేంద్ర శర్మ గారు. ఆయన స్వయంగా రాసుకున్నారు. అందుకని ఇది చెప్తే తన పరుగు పోతుంది అనుకోలేదు ఆయన. నిజానికి ఈ ప్రాచీన గ్రంథాన్ని చదవలేదు. తన బుద్ధితోనే సాధించి రాశాడు కానీ గొప్పవాడు. కానీ ప్రాచీన గ్రంథం ఉంది అని దీన్ని బట్టి మనమే ఇది మొదలుపెట్టాం, నాకు ముందెవడు లేడు, నా తర్వాత ఎవడు ఉండడు అని నభూతో నభవిష్యత్ అని డిక్లేర్ చేయకూడదు తొందరగా అని తెలుసుకోరు. ఇక్కడ ఎంత చక్కగా అలాగే నేను అహంకరించలేదు, నేనే సాధించానని కొంచెం వచ్చిన గర్వం కాస్త పోయింది. సాధించినందుకు ఆశీర్వచనం పొందాడు, నేను మాత్రమైన భావం తీశారు గురువులు. ఇలా ఎన్ని రకాలు. ఒకసారి ఒక మహాపండితుడు చేరి బోల్డ్ అని పద్యాలు వినిపించాడు. అని విననట్టే ఉన్నట్ట. ఏంటి ఇంత చెప్పాను ఒక్కడు కూడా వినలేదుగా, వేల పద్యాలు వందలు చెప్పాడు, వందల పద్యాలు చెప్పాడు, ఒక్కడికడు విననట్టే ఉన్నారే అనుకున్నారు. చివరికి ఆయన ఏమి మాట్లాడబోయేట్టుగా వెళ్ళొస్తాను దండం పెడుతుంటే, నువ్వు చదివిన వాటిలో 2వ అధ్యాయంలో 3 పద్యాలు చెప్పు, అవి కాగితం మీద రాసి పెట్టి మఠంలో పెట్టి వెళ్ళాను చెప్పాడు. జ్ఞాపకశక్తికి ఆశ్చర్యపోయారు వాళ్ళు ఇక్కడ. అంటే అది వినలేదా? విన్నారు. అలాగే ఒకసారి పుట్టపర్తి నారాయణాచార్యులు వారు చాలామందికి తెలిసి ఉంటుంది, తెలుగు సాహిత్యంలో ఒక మేరు పర్వతం అంటే మహానుభావుడు. ఆయనంటే ఏమిటి ఇప్పుడు నేను చెప్పక్కర్లేదు, ఎందుకంటే ప్రస్తుత విషయం అది కాదు కనుక. ఆ మహానుభావులు మరొక పండితుడితో కలిసి వెళ్ళారు. ఆయన పేరు రామ్మూర్తి గారని, ఆయనకు రేణు అంటారు. పరమాచార్యులు పరమ భక్తులు. వాళ్ళు ఉభయులు కలిసి వెళ్ళారు పరమాచార్యుల వద్దకు. పరమాచార్యులు పండితులతో గొప్పగా సంభాషిస్తూ ఉంటారు. ఆయనకి పోతన గారంటే చాలా అభిమానం పరమాచార్యుల వారికి. మీ పోతన గారు రచించిన పద్యాలు భాగవతం చాలా బాగుంటాయి కదా, అన్ని మూలంలో ఉన్నట్టు రచించారా, మూలంలో లేనివి ఏవైనా రచించారా అని అడిగితే గజేంద్ర మోక్షంలో ఘట్టాన్ని చెప్పారు. గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు ప్రార్థన విని విష్ణువు వైకుంఠం నుంచి కదిలి రావడం మూలంలో లేదు, అక్కడికక్కడే విష్ణువు ఆవిర్భవించాడని మూలంలో ఉంది. కొంచెం ఒక నాటకీయతను చూపిస్తూ ఈ ప్రార్థన విని వైకుంఠంలోంచి విష్ణువు వస్తున్నట్టుగా అలవైకుంఠపురంబులో నగరలో ఆమూల సౌదంబు దాపల అని పద్యం మనకు కనబడుతుంది. కానీ అది మనకు చాలా గొప్పగా ఉంది అంటాం కానీ మూలంలో లేదు. ఎందుకు లేదు అని ఆలోచిస్తే సర్వవ్యాపకమైన బ్రహ్మముని స్తుతిస్తున్నాడు. ఆ బ్రహ్మమే విష్ణువుగా అనుగ్రహించినప్పుడు ఎక్కడో పైలోకం నుంచి రావడం కాదు, సర్వవ్యాపకుడైన బ్రహ్మమే వచ్చాడని వ్యాసుడు రాశాడు. ఔచిత్యంతో చూస్తే అదే సమంజసం. కానీ భక్తితో చూస్తే దీన్ని కాదనలేం కదా. గొప్ప పద్యం రాశారండి, ఇలాంటి పద్యం ఎక్కడా లేదు, ఇంతవరకు ఎవరూ రాయలేదు అన్నారు. ఏమిటా పద్యం అని అడిగారు పరమాచార్యులు వారు. తన వెంటన్ సిరి లచ్చి వెంట అవరోధ వ్రాతము
వాని వెంకను పక్షీంద్రుడు వాని పొంతను ధను కౌమోదకి శంఖచక్ర నికాయంబును నారదుండు ధ్వజనీ కాంతుండు తా వచ్చిరి ఒయ్యన వైకుంఠ పురంబునం గలగువారు ఆ బాల గోపాలమున్. ఇది అందరికీ తెలిసిందే కదా. అంటే ఆయన ఎవరికీ చెప్పకుండా వస్తే అందరూ ఆయన వెనకాల వచ్చేస్తున్నారు. ఎవరికీ చెప్పకుండా వద్దామని ఆయన అనుకోలేదు. భక్తుణ్ణి రక్షించాలనేటువంటి భక్త వాత్సల్యంతో కూడిన వేగంతో ఆయన వారెవరికీ చెప్పకుండా వస్తుంటే వారందరూ ఆయన వెంట వచ్చారు. గొప్ప భావం అని వీళ్ళు చెప్తే చాలా బాగుంది. కానీ సంస్కృత గ్రంథాల్లో ఒక ప్రాచీన గ్రంథంలో ఒక చాటు ఉంది. ఆ చాటు గురించి చెప్పారు స్వామి గారు. లీలాలోలతమాం రమా మగణయన్ నీలాం అనాలోకయన్ ముంచన్ కించమహీం అహీశ్వరమయం మంచన్ హఠాధ్వంచయన్ ఆకర్షం ద్విజరాజమప్యతిజవాద్ గ్రాహాచ్చ సంరక్షితుం శ్రీ గోవింద ఉదిత్వరత్వర ఉదయిత్ గ్రాహార్థం గజం. ఇది సంస్కృత శ్లోకం మొత్తం చెప్పారండి స్వామివారు. ఈ శ్లోకంలో ఉన్నదంతా కూడా అక్కడున్న లక్ష్మీదేవిని గణించలేదు, నీలాదేవిని పట్టించుకోలేదు, భూదేవిని కూడా పట్టించుకోలేదు, మంచముగా ఉన్నటువంటి సర్పరాజును కూడా పట్టించుకోలేదు, అక్కడ ఎదురు చూస్తున్న గరుత్మంతుడు కూడా పలకరించలేదు. గ్రాహార్థం గజం, మొసలి పట్టులో ఉన్న ఏనుగును రక్షించడం కోసం అలా వచ్చాడు విష్ణు అని ప్రాచీనంగా సంస్కృతం ఒక చోట ఉంది సుమా అన్నట్టు. ఆశ్చర్యపోయారు. అంటే పోతన గారే అంత చక్కటి భావన చేసిన మనం అనుకుంటూ ఉంటే తత్పూర్వం సంస్కృతంలో ఇలాంటి భావం ఉందని చూపించారు. దీనికి ఎంత సర్వజ్ఞత కావాలండి. ఆయన సాహిత్య విద్య ఎటువంటిదో ఆలోచించారు. అలాగే ఆయన దగ్గరున్న మరొక గొప్పతనం ఏంటంటే సనాతన ధర్మంలో అనేక సిద్ధాంతాలు వచ్చాయి. ఒక్కొక్కప్పుడు ధర్మ విరుద్ధం అనిపించిన సిద్ధాంతాలు వచ్చి సనాతన ధర్మం దెబ్బతిన్న పరిస్థితులు ఏర్పడ్డాయి. అందులో బౌద్ధాదులు అటువంటివి. బౌద్ధ మతం ఉందే అది సనాతన ధర్మంలోని యజ్ఞయాగాది క్రతువులన్నింటినీ కూడాను అంగీకరించలేదు. అందుకే బౌద్ధం ప్రబలిపోయినప్పుడు వైదికమైన కర్మలన్నీ వెనకబడిపోయాయి. వైదిక కర్మలు వెనకబడితే లోకక్షేమం దెబ్బతింటుంది. అందుకప్పుడు కుమారుల భట్ అనే మహానుభావుడు వచ్చి వైదిక కర్మకాండను ఉద్ధరించాడు. తర్వాత దానికి పూర్ణంగా శంకరులు జ్ఞానకాండను ఉద్ధరించారు. రెండింటిని ఉద్ధరించారు పరమాచార్య వారు. అది తెలుసుకోవాల్సింది గొప్పతనం. తన కాలానికి మరింత విదేశీ దాడులు ఇవి కూడా అయ్యి మనకు ఏ సిద్ధాంతం ఏంటో తెలియదు. అయితే జగద్గురువుల వద్ద ఉన్నది ఏంటంటే పరమమైన సనాతన ధర్మం వేదాంతం పరమ ప్రమాణంగా చెప్పిన ఇతరమైన ఏ సిద్ధాంతాలను తృణీకరించలేదండి. సత్యాన్వేషణలో ప్రతిదీ కొంతమేరకు సహకరిస్తుంది. కానీ పరిపూర్ణమైనటువంటి అద్వైతం ఏదిందో అది సంపూర్ణమని ప్రతిపాదన చేశారు. అలాగే సనాతన ధర్మం యొక్క సమస్త సిద్ధాంతాలను ఆయన ప్రతిష్ఠ చేశారు. కానీ ఇతర సిద్ధాంతాన్ని కాదనలేదు. అది తెలుసుకోవాలి. అని ఒక మాట అంటారు బౌద్ధం గురించి చెప్తూ. ఎంత చక్కగా చెప్పారంటే బౌద్ధం లేవదీసిన ప్రశ్నలకి ఆనాటి వైదిక పండితులు సమాధానం చెప్పలేకపోవడం కారణమైంది. సరే, జరిగినది ఏమిటి అంటే మనకు కర్మమీమాంస కర్మకాండ ఉంది. దానితో వాటి యోగము మొదలైనవి ఉన్నాయి. ఇవి క్రమక్రమంగా బౌద్ధం వల్ల పోయాయి. దీనితో ధర్మం కుంటుపడింది. దాని గురించి చెప్తూ ఒక మాట అంటారు. ఒక అద్భుతమైనటువంటి కుడ్యం మీద అంటే ఒక గోడ మీద ప్రాచీన కాలంలో ఒక అద్భుతమైన పెయింటింగ్స్ వేశారు. కొంతకాలం అయ్యేటప్పటికల్లా ఆ చిత్రాల్లో రంగు తగ్గింది. రంగు తగ్గితే రంగు వేయచ్చు. కానీ క్రమక్రమంగా ఏమైందంటే అవి ముఖాలు అవి కూడా వికృతముగా అయిపోయాయి. అంటే రూపంలో పరివర్తన వచ్చింది. అప్పుడు వచ్చి ఇలాంటి వికృతంగా మారిపోయినటువంటి రూపములు ఎందుకు అని చెప్పి వాటన్నిటి మీద మళ్ళీ ఒక తెల్ల పెయింటింగ్ వేసి ఒకటి వెళ్ళిపెట్టారు. దాన్ని పోల్చుతూ అంటారు, ఇదివరకున్న కర్మ మొదలైన గొప్ప మార్గములు కాలగతిలో అనేక రకాల మార్పులకు లోనై వాటి అసలు స్వరూపం పోయి వికృతంగా తయారైనప్పుడు అసలు వీటన్నిటినీ తీసేసి మొత్తం వైట్ వాష్ చేసినట్టుగా చేసినది బౌద్ధం అన్నారు. ఎంత చక్కగా చెప్పారు చూడండి. కేవలం తెల్లగా పూసేస్తే ప్రయోజనం ఏముంది? ఆ తర్వాత దానిపై అద్భుతమైన చిత్రాల్ని మలచినటువంటి వారు ఆదిశంకరులు అని చెప్పారు. ఆ సమన్వయాన్ని మనం పరిశీలించగలగాలి. దాన్ని అనుసరిస్తూ ఆ మార్గంలో సంపూర్ణమైనటువంటి సనాతన ధర్మాన్ని ఉద్ధరణ చేయగలిగారు ఆయన. అంతేకాకుండా వారిలో గొప్ప విశేషం ఏమిటి అంటే ఎవరినైనా ఆయన గమనించే తీరు వేరండి. ఒకసారి ఆయన ఆశ్రమంలో ఉండగా అందరితో మాట్లాడుతున్నారు. హఠాత్తుగా లేచి ద్వారం వద్దకు వెళుతున్నారట. ఏమిటంటే వెళుతున్నారంటే మఠంలోకి రాకూడని వాడు వస్తున్నాడు. ఆ పాపాత్ముడి ప్రభావంతో మఠం దెబ్బతింటుంది. అందరూ ఆశ్చర్యపోయి చూస్తున్నారు. తిన్నగా గుమ్మం దగ్గరికి వెళ్ళారు. మరి
అతడు ప్రవేశిస్తే తప్పన్నప్పుడు మీరెందుకు ఎదుర్కొన్నారు అని వీళ్ళు అడుగుతూ ఉంటే అతడికి నాపై భక్తి ఉందయ్యా, నాపై సద్భావంతో వస్తున్నాడు కాబట్టి అతడు నేను కనబడి వాడిని ఆశీర్వదించి పంపిస్తాను. మఠంలో ఒక మతం రాకూడదు, ఎందుకంటే వాడు హత్య చేసినటువంటి వాడు అన్నాడు. ఇక్కడ హత్య చేసిన, మద్యపానం చేసిన ఈ పాప సంస్కారాలు పట్టి పీడిస్తాయండి. అటువంటి వాళ్ళు కానీ ప్రవేశిస్తే చోటు అపవిత్రమైపోతుంది. మద్యపానం చేసిన వాళ్ళు కానీ, అదేవిధంగా ఆర్థికమైన దోషాలు చేసేవాళ్ళు కానీ, హత్యలు మొదలైన చేసేవాళ్ళు కానీ ప్రవేశిస్తే ఆ ప్రాంతం అపవిత్రమవుతుంది. అందుకని ఆపేట అనేక మందిని ఆయన ముందే గుర్తించి అలా దూరమే పరిహరించడం మనకు కనబడుతుంటుంది. వారి దృష్టి ఆ విధంగా ఉంటుంది. కానీ అతన్ని తరింపు చేయడానికి వెళ్ళారు ఆయన. అంతేకాదు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక పల్లెటూరికి వెళ్ళారు ఒకప్పుడు స్వామివారు. అదే ప్రథమతః వెళ్ళాడు ఆయన. ఆ వెళ్ళినప్పుడు ఆ పల్లెటూరు వాళ్ళందరూ వస్తే మీ ఊర్లో రామ వినాయక మందిరం ఉండాలి అన్నట్టు. ఈయన రావడం ఇదే మొదలు, అదేం చరిత్ర రికార్డు లేదు, ఎలా చెప్పారా అని ఆశ్చర్యపోయారు. అక్కడ ఒకటే ఒక గుడి ఉంది వినాయకుడు, మరి ఇంకేం లేదు. ఆ వినాయకుడి గుడిలో ఎప్పుడు రామనామమే చెప్తారు అందరూ కూడా. ఇంత రామనామం ఉంది కనుక దాని పేరు రామ వినాయకుడు అని పేరు. అలాగే మీ ఊర్లో టుక్కిరి పార్టీ అనే కథ ఇప్పుడు నేను విన్నారా అన్నట్టు. వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. అక్కడున్న ఎవరో వృద్ధులకు మాత్రం గుర్తొచ్చింది టుక్కిరి పార్టీ అని. టుక్కిరి అంటే నష్టజాతకురాలు అని, పార్టీ అంటే అవ్వ, నష్టజాతకురాలని ఒక అవ్వ. ఆ కథని చెప్పారండి స్వామివారు ఎంత చక్కగా. అంటే టుక్కిరి అని ఒక ఆమె ఉండేదిట. ఆమెకి 7 ఏళ్ల వయసులో పెళ్లి చేశారు. అప్పటి కాల పరిస్థితుల గురించి అది తప్ప ఉప్ప ఈ చర్చ మనకొద్దు. 9 ఏళ్లకి ఆమెకి భర్త పోయాడు, వైధవ్యం వచ్చింది. అప్పుడున్న ఊరి కట్టు వేరు, అక్కడ ఎదురు చెప్పడాలు లేవు. దాన్ని అనుసరిస్తూ ఆవిడ పూర్వ సువాసిని నియమాలు ఉంటాయి కొన్ని, అవి పాటిస్తూ ఆమె జీవించేది. ఆ పాటించడంలో ఇంటి ముందు కల్లాపజలు ముగ్గు పెట్టుకు దీపం పెట్టి లోపలికి వచ్చేసేదండి. కలిగిన కాడికి వండుకు తినేది, ఎవరైనా జాలితరి చేయవరించిన తినేది. కానీ ఒకటే పని చేసేదట, శ్రీరామనామం నిరంతరం పలికేది. స్వామివారు చెప్తున్న విషయం, నిరంతరం శ్రీరామనామం, మరొకటి లేదు. ఇలా ఉంటూ ఉంటే ఆ ఊర్లో కుర్రవాడికి భయంకరమైన కడుపు నొప్పి వచ్చింది. ఆ కడుపు నొప్పి వస్తే అప్పుడున్నటువంటి అక్కడ వైద్యులు చికిత్స చేయడానికి కొన్ని మూలికలు, అందులో వాము మొదలైనవి కూడా ఉన్నాయి, అవి వాడాలి అని చెప్తే కొన్ని అక్కడ లేవుట వాళ్ళ ఇళ్లల్లో. ఈ వీడి దగ్గరగానే ఉంటుందేమో అని వెళ్ళారు. అప్పటి టుక్కిరి కాస్త టుక్కిరి పార్టీ అయిపోయింది. ఇప్పుడు పార్టీ అంటే అవ్వ, ముసలిది అయిపోయిందండి ఆవిడ. ఆవిడ దగ్గరికి వెళ్ళి, నీ దగ్గర ఫలానా మూలికలు ఉన్నాయా, ఈ వాము ఇలాంటివి కావాలి, అవే కావాలి అంటే ఇస్తాను, కానీ నీకేం సమస్య వచ్చిందని అడిగింది పెద్ద ఆవిడ. తీవ్రమైన కడుపు నొప్పిగా ఉంది, అందరందరూ వైద్యాలు చేస్తున్న తగ్గలేదంటే, అయితే ఉండు అని చెప్పి విభూతి తీసుకుని శ్రీరామనామం పలికి నుదురు దిద్దించండి. ఇంటి దగ్గరకు వచ్చి చెప్పాడు, నాకు ఏ కషాయమో అక్కర్లేదు, విభూతి పెట్టగానే నా కడుపు నొప్పి పోయిందన్నాడు. భగవన్నామానుకున్న మహిమ ఎంత గొప్పది. ఈ కథను ఆయన చెప్పి భగవన్నామంపై భక్తిని వృద్ధి చేయించారండి. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప విషయం. అలాగే ఒకప్పుడు ఒక పెద్ద ఆయన పేరు ముక్కూరు శ్రీనివాస వరదాచార్య. ఆయన ఆ రోజుల్లో పురాణ ప్రవచనాలు చేసేవారు. ఆయన హిందీ భాష కూడా బాగా వచ్చు. అలా కలకత్తాలో ఆ రోజుల్లో ఆయన పిలిచి ప్రవచనం చెప్పించుకున్నారు. ఆయన ఎప్పుడు ప్రవచనం చేసినా ప్రార్థన శ్లోకాలు అయిన వెంటనే పరమాచార్య స్మరణ కొంతసేపు చేస్తారు. పరమాచార్యకి సంబంధించిన ఏదో గొప్పతనం చెప్పి తర్వాత ప్రవచనం చెప్తారు. దీనితో ఆయన ఎక్కడ ప్రవచనం చేసినా ప్రతి వారికి పరమాచార్య గొప్పతనం తెలిసేది. అలా కలకత్తాలో హిందీలో ఆయన ప్రవచనం చేయగా పరమాచార్య గొప్పతనం విన్న ఒక బాగా ధనికుడైన ఒక సేట్ ఈయన వెంటబడ్డాడు. నాకు ఆయన్ని చూడాలనుంది, ఎలాగైనా అవకాశం ఏర్పరచు అన్నాడు. ఇక్కడ వెళ్ళి ఏం చెప్పాలంటే, నా దగ్గర అంతుపట్టని ఒక రోగం ఉందయ్యా, నా అన్నకోశం అంతా పాడైపోయింది, అదే నోటి ద్వారా నాకు ఆహారానికి వెళ్ళదు, కొన్ని సంవత్సరాలు అయిపోయింది. నాకు గర్భం దగ్గర ఒక రంధ్రాన్ని చేసి దాంట్లోంచి ఆహారాన్ని పంపిణీ చేస్తున్నారు. నేను నోరారా తిని చాలా కాలం, రుచి అనేది నాకు ఇప్పుడు తెలియదు, ఇది ఎవరూ తగ్గించలేరు అంటున్నారు. మీరు చెప్పిన ప్రకారంగా పరమాచార్యుల వారు దీన్ని తగ్గించగలరేమో అని నాకు అనిపిస్తున్నది, అందుకు నువ్వు ఎలాగైనా ఏర్పాటు చేయంటే ఎలా అవుతుందయ్యా అని చెప్పి చూస్తానులే అన్నారు దయతో. ఆయన చెన్నై వెళ్ళినప్పుడు ఈయన వెళ్ళారు, సేటు గారు కూడా. ముందు నువ్వు ఇక్కడ నుండి నేను మాట్లాడుతాను వెళ్ళి, ఒక ఆయన వచ్చారండి, ఆయన పరిస్థితి ఇది అంటే, ఎవరి కర్మల్ని మనం మార్చగలమయ్యా, వాళ్ళ కర్మ వారు అనుభవించవలసినదే కదా అన్నట్టు. ఇక్కడ అలా ప్రతిదీ మీరు అనేస్తే ఎలా అండి, ఎలా తరిస్తాం, ఎవరి కర్మ వారిదంటే అని కొంచెం మంకు పట్టాడు ఈయన. పైగా ఈయన మంచి పురాణ విద్య చెప్తున్నాడు కానీ ఆయన కొంచెం ప్రేమగా చేరదీసి మాట్లాడుతున్నారు. ఆఖరికి
సరే రమ్మను అన్నారు. వచ్చాడు అతను. నీ సమస్య ఏమిటి అంటే చెప్పాడు, ఇది నా సమస్య అని. ఈ సమస్య పోగొట్టడానికి అతను ఏదైనా చేస్తాడని, ఎంత ఖర్చైనా పెడతాడండి అన్నట్ట. వెంటనే ఏకాదిగా చూశారు, ఏమైనా చేస్తాడా, ఎంత ఖర్చైనా పెడతాడా, నేనేం చెప్పినా అది చేస్తాడా అని అడిగారు. ఇది తప్పకుండా చేస్తానయ్యా అన్నాడు నమస్కారం చేసి. ఒక పని చేయి, 18 మహాపురాణాలని తీసుకుని అచ్చు తప్పు లేకుండా పెద్ద అక్షరాలతో దేవనాగరి లిపిలో ప్రచురించి ఏం చేస్తామంటే పండితులందరికీ పంచు. వాళ్ళు అమ్ముకోవడం కాదు. 18 మహాపురాణాలు అచ్చు తప్పు రాకూడదు, దేవనాగరి లిపి. ఇది చేయించు, నువ్వు ఏం చేయిస్తావా, తప్పకుండానండి అని తన ఇంటిలో పై ప్రాంగణమంతా పండితులకి ఆఫీస్కి ఇచ్చాడు. అప్పుడు ఎక్కడెక్కడ పండితులు వచ్చి 18 పురాణాలని చక్కగా దేవనాగరి లిపిలో ఏర్పాటు చేయడం, ప్రింట్కి ఇవ్వడం, అచ్చుతప్పులు దిద్దడం, పుస్తకాలు ప్రచురించడం చాలా కాలం జరిగింది. మరి 18 పురాణం అంటే సామాన్యం అండి, 4 లక్షల మహాగ్రంథం. 4 లక్షల డబ్బు కాదు, శ్లోకాలు, అంత మహాగ్రంథం. ఇలా అన్నీ అయ్యాయి. 17 పురాణాలు అయిపోయాయి. 18 పురాణం స్కాంద పురాణం. దానిని అప్పుడు 17 పురాణాలైనా ఏమీ మార్పు రాలేదండి. మళ్ళాంటి వాడికి విసుగొస్తుంది. 17 పురాణాలు అయ్యాక ఏదో కొంచెమైనా మార్పు రావాలి కదా. ఒక ఆయన శివుడికి 1000 ఘటాలతో అభిషేకం చేస్తానని నిర్ణయించుకున్నాడు. 999 వేశాడు. 999 చేస్తే ఏదో ఒక చిన్న నిదర్శనమైన కనబడాలిగా, ఏమీ కనబడలేదని 1000వ కడవ తీసుకెళ్ళి లింగం మీద ఎత్తుకొట్టేటాడు. ఇక్కడ అంటే ఈ తొందరపాటు చర్యలు మనకు ఎక్కువ ఉంటూ ఉంటాయి. ఇతనికి ఎప్పుడైతే 18 పురాణం దాకా వచ్చింది, ఆ స్కాంద పురాణం 18, అదే పెద్దది. మొత్తం అన్ని పురాణాల్లోనూ పెద్ద పురాణం స్కాందం. అప్పుడు ఆయన స్కాంద పురాణం మొదలుపెట్టిన దగ్గర నుంచి క్రమంగా కడుపులో మార్పు రావడం మొదలైంది. కొన్నాళ్ళు డాక్టర్లు గొట్టాలు తీశారు, హాయిగా తినచ్చని చెప్పారు. స్కాంద పురాణం పూర్తి అయ్యింది, ఆయన రోగం పూర్తిగా నయమైంది. అప్పుడు ఆయన హాయిగా భోజనం చేయగలిగట. అప్పుడు తిరిగి వచ్చి కృతజ్ఞతతో దండం పెట్టారు. ఆ పక్కన ఈ వరదాచారి గారు కూడా నిలబడి ఉన్నారు. నీ దయ వల్లే నాకు ఇలా జరిగిందని కళ్ళ నీళ్ళు కారుస్తూ ఆయన స్వామివారికి దండం పెడితే స్వామివారు ఏమన్నారు తెలుసా, మన ధర్మశాస్త్రాలకు ఉన్న శక్తి అతన్ని కాపాడింది అన్నారు. ఇదే మాట ఆయన అన్నది వెర్బాటం. అంటే పురాణాలని చాలామంది ఈసరించరు కూడా ఈ మధ్య కొత్త అలవాటు అయిపోయిందండి. చిత్రం ఏంటంటే కొంచెం స్కాలర్లీనెస్ వచ్చి 4 ఉపనిషత్తులు చదివితే చాలు, ఈ పురాణాలన్నీ సామాన్యుల కోసం రాసేరండి అని. ఒక్క మనవి, వాడు ఒక్క పురాణం కూడా ఎప్పుడు చదివి ఉండడు. అది తెలుసుకోండి. ఇక్కడ ఏ పురాణం ఎవరు చదువుతున్నారండి? అసలు బ్రహ్మపురాణంలో ఏముందో చెప్పగలమా? అగ్ని పురాణంలో ఏముందో చెప్పగలమా? ఎంత జ్ఞానం ఉందో వాటన్నిటిలో. తెలిసి తెలియని మాట్లాడి పురాణ విద్యను అవహేళన చేయడం పాండిత్యానికి ఒక లక్షణం అనుకునే స్థితి కలిపోయాం. ముఖ్యంగా వేదాంత పండితులు అనుకునేవారు ఈయనంతా చేస్తూ ఉంటారు. కనుకనే శృతి స్మృతి పురాణములు, శృతిలో అంతర్భాగమే వేదాంతం. వీటంటి కలిపి ఒకటిగా చూడగలిగిన వాడే జగద్గురువు. అది శంకరులు, మళ్ళీ పరమాచార్య వారు కనబడతారు. ఇక్కడ పురాణముల మహిమ ఈ విధంగా తెలియజేశారు చూడండి. అంతేకాదు ఒకసారి ఒక విదేశీయుడు వచ్చి, అసలు ఈ జన్మలు కర్మలు వీటిని నమ్మవచ్చా, మా మతంలో అలాంటివి ఏం లేవన్నాడు. అవునా, ఒక పని చేయి, నువ్వు నాకు సర్వే చేసి పెడతావా అన్నట్టు. ఇదేమిటి, ఇలా ఎవరైనా అడుగుతారా? ఇదే ఊళ్ళో నువ్వు ఎవరైనా హెల్ప్ తీసుకో, ఒక వాహనం తీసుకో, ఎన్ని ఆసుపత్రులు ఉన్నాయో అన్ని ఆసుపత్రుల్లో ఇవాళ ఈ సమయానికి ఎంతమంది పిల్లలు కలిగారు, వాళ్ళ స్టేటస్ ఏమిటి, ఆ స్టాటిస్టిక్స్ అంతా తీసుకురా అన్నాడు. డాటా కలెక్ట్ చేసుకు తీసుకురా అన్నాడు. వెంటనే ఉత్సాహంగా బయలుదేరాడు. బయలుదేరి తిరిగి వచ్చి చెప్పాడు, ఈ ప్రాంతాల్లో 10 హాస్పిటల్స్ ఉన్నాయండి, అందులో 15 మంది మొత్తం పిల్లలు పుట్టారు, అందులో 7 మగపిల్లలు 8 మంది ఆడపిల్లలు పుట్టారు. అందులో సంపన్నులకు పుట్టిన వాళ్ళు ఎంతమంది, దరిద్రులకు పుట్టిన వాళ్ళు ఎంతమంది, అందులో కొందరు ఆరోగ్యంగా ఉన్నారు, కొందరు అనారోగ్యంగా ఉన్నారు, పైగా కొందరు దరిద్రం, కొందరికి సంపద. అంటే మీ ప్రకారం పాపపుణ్యాలంటే ఏమిటి అంటే, ఈ జన్మలో ఎవడు మంచి చేస్తాడో వాడు మంచి జరుగుతుంది, పాపం చేస్తే దుఃఖం కలుగుతుంది, ఇది మాది అన్నారు ఇక్కడ. అంటే వాళ్ళ జన్మలను అంగీకరించని మతాలు కదా. అవునా, అదే అయితే ఇప్పుడు ఆ పసిపిల్లలు ఏం చేశారనయ్యా, ఒకడు దరిద్రుడు, ఒకడు సంపన్నుడు, ఒకడు ఆరోగ్యవంతుడు, ఒకడు అనారోగ్యవంతుడు చెప్పు అన్నారు. ఇది జన్మ సిద్ధాంతం అంటే అది ఒక్కటి తెలుసుకోవాలి. పూర్వజన్మల నుంచి సంక్రమిస్తావి అనగానే ఆశ్చర్యపడి వెళ్ళిపోయాడండి. అంతేకాదు ప్రాచీన భాషల్లో ఏది గొప్పది అని మాట్లాడడానికి ఒకసారి జగద్గురువుల వద్దకు ఇజ్రాయిల్, ఇటలీ, జర్మన్, బ్రిటన్
ఈ 4 దేశాల నుంచి పండితులు వచ్చారు, పండితులు, స్కాలర్స్. ఇంకోటి అత్యంత ప్రాచీన భాష సంస్కృతం, తెలుగు, తమిళం అని వాళ్ళు భావించారు. కానీ భారతదేశంలో ప్రాచీన భాషలు ఏమిటి? సంస్కృతము, తమిళము. కనుక వాటిని అధ్యయనం చేయాలి. వీళ్ళకున్న ప్రాచీన భాషలు, ప్రధానంగా వీళ్ళ దృష్టిలో ప్రాచీన భాషలు లాటిన్, హిబ్రూ, గ్రీక్ భాషలు. ఈ మూడింటిలో మళ్ళీ అత్యంత ప్రాచీన భాష హిబ్రూ. ఇది చెప్తూ ఈ ప్రాచీన భాషల అధ్యయనం అనే పనిలో మేము ఉన్నాము. ఇక్కడ సంస్కృతము, తమిళం ప్రాచీన భాషలని చెప్తూ ఉన్నారు. ఇందులో మళ్ళీ ప్రాచీనం ఏంటి, గొప్పదేమిటి? సంస్కృత భాష గొప్పదా అంటే, మీరు చెప్పిన అన్ని భాషల కంటే ప్రాచీన భాష ఒకటి ఉంది సుమా అన్నారు. ఇక్కడ వేద భాష అన్నారు. అది గొప్ప మాట. సంస్కృతం నుంచి వేదం పుట్టలేదయ్యా, వేదం తర్వాత సంస్కృతం పుట్టింది. అది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఎందుకంటే ఋషులకి తపస్సమాధులు వినబడిన శబ్దరాశి కదా వేదం అంటే. భాష నేర్చుకుని రచించిన గ్రంథం కాదది. గొప్ప మాట అని చెప్తూ, మీ హిబ్రూలో ఏదైనా ఒక మంత్రం చెప్పండి అన్నారు. అంటే వాళ్ళకంటూ కొన్ని వెర్సెస్ ఉంటాయి హిబ్రూలో, ప్రాచీనమైన వెర్సెస్. ఆ ప్రాచీనమైన వెర్సెస్ చెప్పగానే పక్కన ఋగ్వేద పండితులు ఉన్నారు ఆయన వద్ద. అదే భావమును ఒక మంత్రాన్ని అందించారు. ఈ మంత్రం చెప్పండి అన్నారు పిల్లల్ని. చూడండి ఆశ్చర్యం. ఆ హిబ్రూలో వాళ్ళు చెప్పిన దానికి అదే భావమును ఋగ్వేద మంత్రాన్ని ఇక్కడ చెప్పించారు. ఇక్కడ ఇందులో పునర్జన్మకు సంబంధించిన అంశం ఉంది, మీరు దాన్ని నమ్మరు. కానీ ఈ మంత్రంలో ఆ భావం ఉన్నది ఇక్కడ ఋగ్వేదంలో. అలా వాళ్ళు చెప్పడం, ఈయన వేదంలో చెప్పడం. దీన్ని బట్టి చెప్తే అత్యంత ప్రాచీన భాష ఏంటో తెలుసా? వేద భాష. వాళ్ళు ఆశ్చర్యపోయారండి. మేము ఇంతవరకు ఇదే ప్రాచీనమని ఇంత పరిశోధనకు వచ్చామంటే, మీరు మీ దగ్గర తాళం మాత్రమే ఉంది, తాళం చెవి మా దగ్గర ఉంది అన్నారు. ఇందులో నేను చెప్పిన అద్భుతమైన విషయం కనబడుతుంది. అంతేకాదు, ఒకప్పుడు పున్నయ్య శాస్త్రి గారు మహావేద పండితుడు, శాస్త్ర పండితుడు, ధర్మశాస్త్ర పండితుడు గుంటూరులో ఉండేవారు. ఆయనకి శాస్త్రంలో కొన్ని సందేహాలు కలిగాయి. అలాంటి పండితుడికి సందేహం తీర్చగలిగే పండితులు అప్పుడు ఎవరూ లేరు. ఆయన పరమాచార్య వద్దకు ఎలాగైనా వెళ్ళాలని, ఆ సందేహాలు తీర్చుకోవాలని బయలుదేరారండి. బయలుదేరినప్పుడు ట్రైన్లో ఎక్కినప్పుడు ఆ రాత్రి ట్రైన్లో నిద్రపోయారు. పరమాచార్య వారు కల్లో కనబడ్డారు. ఈయన సందేహాలన్నీ అడిగారు, ఆయన తీర్చాడు కల్లో. అయితే ఇదంతా కల కదా అని మనసులో అనుకుంటాం. అలాగే అనుకున్నారు. మరోజు స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు ఏమిటి విషయం అన్నాడు. నాకు కొన్ని సందేహాలు ఉన్నాయండి అని ప్రశ్నలు చెప్పాట. వీటన్నిటినీ నిన్న రాత్రే తీర్చేశాను కదా అన్నారు. ఇలా అటు పండితులకు, ఇటు శాస్త్రవేత్తలకు మార్గదర్శకం చేస్తూ మసలినటువంటి మహానుభావుల చరిత్రలో ఎన్నెన్ని ఔన్నత్యాలో, ఎన్నెన్ని ఔచిత్యాలో లెక్కలేనని మనకు కనబడుతుంటాయి. 3 రోజులు మనం గ్రహించిన అంశాలు పరిశీలిస్తే ఇందులో ప్రతి అంశం కూడా మన ధర్మాన్ని, దేశాన్ని, మన పరంపరని తలంచుకొని గర్వించడానికి పనికొచ్చేవి, రక్షించుకునే బాధ్యతను గుర్తు చేసేవి. ఇదే పరమాచార్య జీవితం నుంచి మనం అడుగడుగునా గమనించవలసినది. ధర్మాన్ని కాపాడుకోవాలి, మన జ్ఞానాన్ని పరిరక్షించుకోవాలి, వాటిని మనం అధ్యయనం చేయాలి, వాటిని అనుష్ఠించాలి. అదే పరమాచార్యుడికి చాలా సంతోషం. ఇవాళ కళ్యాణం అద్భుతంగా జరిగింది. కానీ అప్పుడే ఆయన కళ్యాణాల గురించి ఏం చెప్పారో చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే ఇక్కడ అందరూ గృహస్థులే ఉన్నారు. సన్యాసి గురించి వింటున్నాం. ఆ సన్యాసి గృహస్థులకు సందేశం చెప్పారు. పెళ్ళి అనేది ఇద్దరు కలిసి బ్రతకడానికి చేసిన ఒడంబడిక కాదు, మా సంస్కృతిలో అన్నారు. అంటే సనాతన ధర్మంలో అది కాదు. అందుకే వివాహ ధర్మం అంటూ ఏర్పడితే అది కేవలం ఒక ఒడంబడికగా జరగదు. ఇందులో ఒక పరంపరని కాపాడడం దంపతుల బాధ్యత. అది తెలుసుకోవాలి. సుఖపడ్డానికి ఆశ్రమం కాదండి. ఆ మాటకు వస్తే జీవితంలో సుఖంకి ఏమీ లేవు తెలుసుకోండి. సుఖముందేమో అని భ్రాంతి ఉంటుంది, కానీ సుఖం అనేది లేదు. జ్ఞానంతో ఆలోచిస్తే సుఖదుఖాలు రెండూ లేవు, ఆనందమే, అది వేరే విషయం. కనుక సుఖపడాలని పెళ్లి చేసుకోవడం కాదు. నాకు నచ్చింది నేను చేసుకుంటాను, నాకు నచ్చాడు నేను చేసుకుంటానంటే మరో 3 రోజుల తర్వాత నచ్చడు, తర్వాత వదిలేయడం ఎలాగానే ప్రణాళికలకు వెళ్తుంటారు. ఇదా వివాహం. కనుక ఆవేశాలు, అభిరుచులు నిర్ణయించకూడదు, ధర్మం నిర్ణయించాలి వివాహం. ఎంత గొప్ప మాట అని చెప్పాడండి మహానుభావుడు. ముందు దాంపత్య ధర్మంలో స్త్రీకి ఇచ్చిన పాత్ర చాలా ముఖ్యమైనది అన్నారు. ఆయనకి స్త్రీ పట్ల ఉండే గౌరవం అలాంటిది. స్త్రీ పరంపరాగతమైన ధర్మం తన భర్త చేసేటట్టు చూడవలసిన బాధ్యత స్త్రీ. అందుకే భారతదేశంలో భార్యకున్న పేర్లు ప్రపంచంలో ఏ వాంగ్మయంలో కనబడవు. ధర్మపత్ని, యజ్ఞపత్ని అని పేరు భార్యకి. భార్య దగ్గర లేకపోతే యజ్ఞం చేయడానికి అర్హత ఉండదు. చూడండి భార్యకి ఎంత ప్రాధాన్యమో. ఒక బాధ్యత అది. ధర్మం భర్త చేత జరిగేటట్టు చూడటం ఒకటి. రెండవది, తాను సత్సంతానాన్ని కని పరంపరాగత ధర్మం సంతానం ద్వారా వృద్ధి చేయించాలి.
ఇది గృహస్థాశ్రమం యొక్క గొప్పతనం. దానికి సంకేతంగా గృహస్థాశ్రమ వివాహం అనేది మానవులు ఏర్పరచుకున్న ఒక వ్యవస్థ కాదు, ఒక దివ్యమైనది. అందుకే దంపతి భావం గురించి ఆలోచిస్తే ముందు నమస్కరించేది పరమాత్మ పొందిన దంపతి భావం. అని స్త్రీ కాదు, పురుషుడు కాదు, భగవంతుడు. ఈ విషయం ఎప్పుడూ చెప్పింది మన వేద సంస్కృతి. కానీ ఆయన స్త్రీ అయినా అవుతాడు, పురుషుడైనా అవుతాడు. కనుకని నిరాకార నిర్గుణ నిరంజనమైన తత్వం ఏదైతే ఉన్నదో అదే ఈ సృష్టికి హేతువైంది. సృష్టికి హేతువైనప్పుడు జననీ జనక భావాన్ని స్వీకరించింది. ఆ జననీ జనక భావమే ఉమామహేశ్వర లక్ష్మీనారాయణ వాణి హిరణ్య గర్భ. అందుకే మన వాళ్ళు ఈ పెళ్ళిళ్ళు చేసిన, సత్యనావ్రతం చేసిన ఉమామహేశ్వరాభ్యాం నమః, లక్ష్మీనారాయణాభ్యాం నమః, వాణి హిరణ్య గర్భాభ్యాం నమః, శచీ పురంధరాభ్యాం నమః. అక్కడి వరకు దేవదంపతులు అయ్యారండి. దేవతల దాంపత్యాన్ని తపశ్శక్తితో దర్శించి మానవులు దివ్యత్వం వైపు వెళ్ళాలి అని ఆలోచించిన వాళ్ళు ఋషులు. ఆ ఋషి దంపతుల్ని సదా స్మరించాలి. ఎందరు ఋషి దంపతుల్ని స్మరిస్తాం? వాళ్ళందరి తరపున ఒక్కరిని స్మరిస్తే చాలు. అరుంధతి వశిష్ఠాభ్యాం నమః. కానీ దేవదంపతులు ఋషి దంపతులు అయ్యారు. ఇప్పుడు అవ్వాల్సింది మానవ దంపతులు మనకు కావాలి. అయితే మానవ దంపతుల్ని పూజించడం ఏంటి? మానవులుగా అవతరిస్తూ దివ్యత్వం ఋష్యత్వం కలిగినటువంటి గొప్ప దంపతులను స్మరించాలి. వాళ్ళే సీతారామాభ్యాం నమః. ఇది మనం అనుకుంటున్న పరంపర. ఈ విషయాన్ని ఒకచోట మాటల్లో వివాహ వ్యవస్థ గురించి ఆయన చెప్పారు. ఆయనకు ఆ వ్యవస్థతో ఆయనకేం పని ఉంది? కానీ సమాజానికి ధర్మం చెప్పే బాధ్యత జగద్గురువుగా తానుకు ఉంది గనక ఏ ఆశ్రమం వారు ఆ ధర్మం ఆచరించేటట్టుగా ఆయన ప్రబోధించారు. కనుక మనందరికీ పనికొచ్చే ఇలాంటి విషయాలు వారి బోధనలో లభ్యమవుతాయి. ఈ 3 రోజులు వారి విషయాల్ని శ్రద్ధగా విన్న మనం అందరం కూడా ఒక సంకల్పం చేసుకోవాలి. అనునిత్యం ఆదిశంకరుల వాంగ్మయంలో ఏదో కొంత, పరమాచార్యుల బోధల్లో తప్పనిసరిగా ముఖ్యమైన భాగాలు అధ్యయనం చేసి ఆ రోజు నిద్రపోవాలట మనం. కనుక మన రోజు పరమాచార్య మాటలు వినకుండా జరగకూడదు. వినకుండా అంటే చదవకుండా, అధ్యయనం చేయకుండా. ఒక్క నియమం పెట్టుకోండి. మీరు ఎటువంటి మానసిక ఆందోళనలో ఉన్నా, అయోమయంలో ఉన్నా, పరమాచార్య వారు ఒక్క మాటను మీరు ఆ పుస్తకం తీసి చదివేస్తే తప్పకుండా మీకు మనశ్శాంతి లభిస్తుంది, మార్గం కనబడుతుంది. ఇప్పటికీ స్మరిస్తే చాలు అనుగ్రహించేటటువంటి సమస్త గురుతేజమే పరమాచార్యుల వారు. ఇది మరువరాదు. ఆయన వైశ్యంతో నేను ఒక పాశ్చాత్యుడు చెప్పిన మాట చెప్పాను. ఫ్రాంక్లిన్ అని ఆయన మానవుడు ఆలోచించడం మొదలెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎంతకాలం జరిగిందో అంత వయస్సిగినది అన్నాడు. గుర్తుపెట్టుకోండి. అంటే పరిపూర్ణ జ్ఞానస్వరూపం ఇది అని ఒక ఫిలసాఫికల్ లాంగ్వేజ్లో చెప్పాడు ఫ్రాంక్లిన్ అనేటువంటి వాడు. అటువంటి మహనీయుని గురించి 3 రోజులు చెప్పుకునే మహాభాగ్యం మనకు లభించింది. పరమాచార్య గురించి నేను చెప్పాలి అనే కోరిక అంటే వివిధ ప్రాంతాల్లో చెప్పినా ఇక్కడ ప్రధానంగా జరగాలి అని అడిగింది మొట్టమొదటిగా నాకు జగన్మోహన్ గారు అడిగారు. వారు నడిచే దేవుడు గ్రంథాన్ని సంకలనపరిచిన నీలంరాజు వెంకటశేషయ్య గారి యొక్క మనుమలు. ఆయన అడగగానే నేను చెప్తానన్నాను, డేట్స్ కూడా ఇచ్చాను. కానీ కరోనా వల్లది క్యాన్సిల్ అయిపోయింది 20లో. మళ్ళీ ఇప్పటి వరకు ఎక్కడ అవకాశం దొరకలేదు. అయితే అప్పుడెప్పుడూ ఆయన ఆ సమయంలో నల్లకుంట ప్రాంతాల్లో చెప్పాలని కోరుకున్నారు. ఇన్నాళ్ళు గ్యాప్లో ఏమైందంటే ఇలాంటి వాటి కోసం కృషి చేస్తున్న భారతీయం సత్యవాణమ్మ గారు ఉన్నారు, ఆవిడని తీసుకుని వస్తాను, మాకు డేట్స్ ఇవ్వండి అన్నారు. వెన్యూ మారిపోయిందా అంటే మరికొంత బలం దొరికింది ఆయనకి. ఆ బలమే సత్యవాణి గారు చేస్తున్నటువంటి మహాకార్యక్రమంలో. ఆ తల్లి కూడా పరమాచార్య భక్తురాలు కావడం ఇది మా ముగ్గురికి సామాన్యమైన అంశమైంది. ఆ కారణం చేత ఇప్పటికి ఇది కుదిరింది. ఎప్పటికి నుంచో చెప్పాలనున్న అన్ని డేట్స్ కుదిరి వచ్చేటప్పటికల్లా ఇప్పటికి ఆ భాగ్యం. పైగా ఈ నిన్ననే పరమాచార్యుల వారి యొక్క జన్మ నక్షత్రం జరగడం వైశాఖ మాసంలో మరొక భాగ్యం. నిన్ననే మనం చెప్పుకున్నట్లుగా ఇవన్నీ పంచాంగాలు చూసి నేను చూడలే, ఈ ఖాళీ డేట్స్ని ఇచ్చేసాం. నిన్ననే నాకు తెలిసింది. అంటే ఇది నిర్ణయించింది ఎవరో ఇప్పుడు మీకు తెలిసిపోతుంది. మరొక్కసారి పరమాచార్య మహిమ మనకి ఇక్కడ కనబడిందండి. అందుకే సనాతన ధర్మం అంటే ఏమిటి, ఇదా అదా అని కన్ఫ్యూజన్కి లోను కాకూడదు అనుకుంటే పరమాచార్య వాంగ్మయం చదవండి. అది వాయిస్ ఆఫ్ గాడ్ కావచ్చు, జగద్గురు బోధలు కావచ్చు, దేవుని స్వరం కావచ్చు, అనేక రూపాల్లో వచ్చే వారి బోధలు మీరు అధ్యయనం చేయదలుచుకుంటే వారే అందిస్తారు, వారు అనుగ్రహిస్తారు. ఈ రోజుల్లో ఇలా ప్రవచనం చెప్తూ ఇది సనాతన ధర్మం మాట్లాడగలుగుతున్నామంటే వారి అనుగ్రహం, వారి గ్రంథ అధ్యయనం ఇచ్చిన వెలుగులోనే
వాంగ్మయాన్నంతటినీ అధ్యయనం చేయడం జరిగింది కనుక ఈ మాట చెప్పడం జరుగుతుంది. అలాంటి పరమాచార్య దివ్య స్మృతికి ప్రాంజలిస్తూ నిరంతరం వారిని స్మరించే ఒక భక్తునిగా ఈ 3 రోజుల కార్యక్రమాన్ని వారికే అర్పణం చేస్తూ వారి అనుగ్రహం అందరికీ లభించాలని ప్రార్థిస్తూ స్వస్తి. ముఖ్యంగా ఆయన గొప్ప గొప్ప పనులు చేస్తారు, వైద్య రంగంలో కానీ పారిశ్రామిక రంగంలో కానీ అంటారు, కానీ ఆయన గొప్ప ఆధ్యాత్మికవేత్త అని మాకు తెలుసు. నిర్మలమైన హృదయం, ధర్మం కోసం సిద్ధంగా ఉండేవారు అని వారితో సాన్నిహిత్యం కలిగినటువంటి మాకు బాగా తెలుసు. అందులో నాకు పరమ గౌరవాస్పదులైనటువంటి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు, మీ ఉభయులను కూడా ఎంతో ఆత్మీయంగా గౌరవించే వ్యక్తి మా వరప్రసాద్ రెడ్డి గారు. అలాగే నిన్న వచ్చిన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు లాంటి పెద్దలు, చల్లా ప్రసాద్ గారు, వీరందరినీ కూడా అభినందిస్తూ ఎంతో చక్కని పరిశోధనలు చేస్తూ ధర్మం కోసం పాటుపడుతున్న మదన్ గుప్తా గారు, జగన్మోహన్ గారు, వీరందరినీ అభినందించాలి. పైగా సూర్యనారాయణ గారు మన సనాతన ధర్మం కోసం ఎంతో కృషి చేస్తున్నారు. వారందరూ కలిసి ఉత్సవంలో పాల్గొనడం, ఇంతమంది శ్రద్ధాభక్తులతో రావడం అభినందనీయ అంశం. సర్వం శ్రీ జగద్గురు చరణారవిందార్పణమస్తు. స్వస్తి.